ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న గమనిక. ఎపిసోడ్ చాలా లాంగ్ ఉండడం వల్ల అందరి సౌలభ్యం కోసం డిస్క్రిప్షన్‌లో టైమ్ స్టాంప్స్ మెన్షన్ చేసి ఉంచాము. సో, మీకు నచ్చిన టైమ్ స్టాంప్‌కి స్కిప్ చేసి ఆ పార్ట్ వినదలుచుకుంటే వినొచ్చు. ఇక ముందు ఇలాంటి లెంతీ ఎపిసోడ్ అయినా కూడా ఇలానే టైమ్ స్టాంప్స్‌ని డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసి ఉంచుతాము. సో, హ్యాపీ లిజనింగ్. అందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ పృథ్వీ. నాతో పాటు కో-హోస్ట్ శాండిల్య కూడా మనతో ఉన్నారు. సో, ఇవాల్టి ఎపిసోడ్‌లో మేము డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఇంకా ఆయన తీసిన 3 సినిమాల గురించి మాట్లాడాలి అనుకున్నాం. మా 'రూటింగ్ ఫర్ టీఎఫ్ఐ' అనే ఎపిసోడ్ విన్న వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ఐడియా ఉండే ఉంటుంది. ఈ రీసెంట్ టైమ్స్‌లో ఇన్ ద పాస్ట్ అట్‌లీస్ట్ 3, 4 ఆర్ మేబీ ఆల్మోస్ట్ ఎ డెకేడ్‌లో కొత్త టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ కొత్త డైరెక్టర్స్, ఇదర్ డెబ్యూ డైరెక్టర్స్ అయినా కూడా ఇదర్ 1 ఆర్ 2 ఫిల్మ్స్ ఓల్డ్ ఉన్న డైరెక్టర్స్ కూడా ద వే దే ఆర్ మేకింగ్ ఫిల్మ్స్ అండ్ వాళ్ళ అప్రోచ్ టువర్డ్స్ సినిమా అండ్ వాళ్ళ స్టోరీ టెల్లింగ్ విధానం గానీ, ఇవన్నీ చాలా ఎక్సైటింగ్‌గా మాకనిపిస్తున్నాయని మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. సో, అందుకే ప్రశాంత్ వర్మ గారి ఫిల్మ్స్ గురించి అండ్ ఆయన డైరెక్షన్ స్టైల్ గురించి మాట్లాడాలి అనుకున్నాం. బికాస్ హీ ఈజ్ అన్ ఎక్సైటింగ్ డైరెక్టర్. ఆయన చేసిన సినిమాలు మీకు నచ్చినా, నచ్చకపోయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్, హీ ఈజ్ అన్ ఎక్సైటింగ్ డైరెక్టర్. అండ్ రీసెంట్‌లీ ఆయన ఆయన తీయబోయే ఫోర్త్ ఫిల్మ్ ప్రీ లుక్ ఆర్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారనుకుంటా. ఐ సా ద పోస్టర్. ఇట్స్ అ సూపర్ హీరో ఫిల్మ్. 'హనుమాన్' అని టైటిల్ పెట్టారు. 'హనుమాన్' అనుకుంటా యాక్చువల్లీ. సో, దట్ ఈస్ ఆల్సో దేర్. సో, థాట్ అసైడ్ ఆయన తీసిన ఫస్ట్ 3 ఫిల్మ్స్ గురించి మాట్లాడాలి అనేది బేసిక్ పాయింట్ ఆఫ్ దిస్ హోల్ ఎపిసోడ్. సో, ఫస్ట్ అప్ ఆయన తీసిన 'ఆ', సెకండ్ ఫిల్మ్ 'కల్కి' అండ్ థర్డ్ ఫిల్మ్ 'జాంబీ రెడ్డి'. ఈ మూడిటి గురించి మా ఇనిషియల్ థాట్స్ గురించి చెప్తాం. అండ్ దెన్ విల్ డిగ్ డీపర్ ఇంటు ఈచ్ ఫిల్మ్ సెపరేట్‌లీ. సో, స్టార్టింగ్ అప్ విత్ శాండీ, హిస్ ఇనిషియల్ థాట్స్ ఆన్ 'ఆ', 'కల్కి' అండ్ 'జాంబీ రెడ్డి'. అందరికీ నమస్కారం. సో, నాకు 'ఆ' పర్సనల్‌గా చాలా బా నచ్చింది. నేను రీసెంట్‌గా గూడా మళ్ళీ జూసాను. రీసెంట్‌గా సెకండ్ టైమ్ జూసాను. అప్పుడు గూడా నాకు బాగా నచ్చింది. మేబీ ఒక ఒక చిన్న 2, 3 పాయింట్స్‌లో ఒపీనియన్ మారిందేమో ఫస్ట్ టైమ్ జూసిన దానికన్నా గానీ, ఓవరాల్ ఐ లైక్ ద ఫిల్మ్ ప్రెటీ మచ్. 'కల్కి' ఈ పాడ్‌కాస్ట్ కోసమే జూసాను. 'కల్కి' ఫిల్మ్ చాలా యావరేజ్‌గా అనిపిచ్చింది. పెద్దగా పాజిటివ్స్ ఏమి అనిపియలేదు నాకు. బట్ దానికి గూడా ఎందుకు అనిపియలేదు అన్న దానికి గూడా రీజన్స్ ఉన్నాయి. అది ముందు జెప్తాను. ఆహ్, 'జాంబీ రెడ్డి' ఆఫ్టర్ పాండమిక్, పోస్ట్ పాండమిక్‌లో నేను జూసిన ఫస్ట్ మూవీ అనుకుంటా థియేటర్‌లో. అండ్ నాకైతే బానే అనిపిచ్చింది. అలా టైమ్ పాస్ 2 అవర్స్ టైమ్ పాస్ అయినట్టు ఉండే. యాహ్! బానే అనిపిచ్చింది. నాకు పెద్ద కంప్లెయింట్స్ ఏం లేవు దాంతో. 2 అవర్స్ టైమ్ పాస్ అయింది వచ్చేసాం అన్నట్టుండే. సో, సంథింగ్ లైక్ 'గో గాన్' టాలీవుడ్‌లో అన్నట్టు. 'గోగాన్' గూడా టైమ్ పాస్ ఫిల్మే. బట్ యాహ్! సో, మా ఇనిషియల్ థాట్స్ అయితే ఇవి. ఓకే. సో, నా ఇనిషియల్ థాట్స్ విషయానికొస్తే, 'ఆ' సినిమా యాక్చువల్లీ నేను థియేటర్‌లో చూసాను. ఐ సా అలాంగ్ విత్ శాండీ అండ్ ఫ్యూ అదర్ ఫ్రెండ్స్. ఐ రియల్లీ లైక్డ్ 'ఆ'. ద వే ఇట్ ఈస్ మేడ్ ఆర్ ఆయన ఆ సినిమాలో తీసుకున్న డీటెయిలింగ్ అనొచ్చు అండ్ ఆయన రాసుకున్న క్యారెక్టర్స్ అనొచ్చు. ద ఓవరాల్ అటెంప్ట్ వాస్ ప్రిటీ బాల్సీ అని చెప్పాలి ఫర్ ఎ డెబ్యూ డైరెక్టర్. అంటే ఆయన ఇంతకుముందు డైరెక్షన్ చేయలేదు అని కూడా కాదు యాక్చువల్లీ. హి ఈస్ 'ఆ' చూసిన తర్వాత వెన్ ఐ రీసెర్చ్ అబౌట్ హిమ్, నేను తెలుసుకున్నది ఏంటి అంటే, ఆయన ఆల్రెడీ అంతకుముందు యాడ్ ఫిల్మ్స్ చేశారంట. హి ఈస్ టెక్నికలీ నాట్ ఎ డెబ్యూ డైరెక్టర్ బట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్. కన్సిడరింగ్ థాట్, 'ఆ' ఈస్ ఎ వెరీ గుడ్ అటెంప్ట్ అండ్ వెరీ గుడ్ డెబ్యూ ఫిల్మ్. ఇట్ హ్యాస్ ఇట్స్ ప్రాబ్లమ్స్ విచ్ విల్ టాక్ అబౌట్ లేటర్. నెక్స్ట్ సెకండ్ ఫిల్మ్ 'కల్కి'. 'కల్కి' కూడా సేమ్ టీజర్ చూసాను అండ్ టీజర్ నచ్చింది. ఎస్పెషల్లీ ద బీజీఎం అండ్ ద విజువల్స్. సో, అందుకే నేను ఇంకా నా ఫ్రెండ్ శ్రీకర్ కలిసి వెళ్ళామనమాట ప్రసాద్‌లో. ఫస్ట్ డే మార్నింగ్ షో. అది రాజశేఖర్ గారి ఫిల్మ్. సో, ఐ వెంట్ జస్ట్ ఫర్ ప్రశాంత్ వర్మ అండ్ ఐ కేమ్ ఔట్ నాట్ టూ సాటిస్ఫైడ్. ఇట్ వాస్ ఓకే. ఒక యావరేజ్ ఫిల్మ్ చూసాం అన్నట్టు అనిపించింది. ఒక వన్ టైమ్ వాచ్ అన్నట్టు అనిపించింది. దట్ వాస్ మై ఇనిషియల్ ఇంప్రెషన్ ఆన్ 'కల్కి'. అండ్ కమింగ్ టు 'జాంబీ రెడ్డి', ఐ వాచ్డ్ ఇట్ ఆన్ ఓటీటీ. సో, ఇట్ ఈస్ ఎ రియలీ గుడ్ అటెంప్ట్. తెలుగులో జాంబీ కాన్సెప్ట్‌ని మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తరతరాలుగా వస్తున్న ద ఫేమస్ ఫ్యాక్షన్ యాంగిల్‌తో క్లబ్ చేసి,
ఆయన జనరేట్ చేసిన కామెడీ అయితే ఐ లైక్డ్ ఇట్. బట్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ విత్ ఇట్ అగైన్. అదే శాండీ అన్నట్టు టైం పాస్ ఫిల్మ్ అన్నట్టు అనిపించింది జాంబిరెడ్డి కూడా. దీస్ ఆర్ అవర్ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆన్ 3 ఫిల్మ్స్ డైరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ. సో ఇప్పుడు ఆ గురించి అంటే దాంట్లో ఏమేమి నచ్చాయి, నచ్చలేదు. సో మొత్తం ఇంకా ఆ గురించి మొత్తం మాట్లాడదాం. సో ఓకే. నాకు నచ్చిన చాలా బాగా నచ్చినవి అంటే, సో నేను ఆ ట్రైలర్ చూడలేదు, టీజర్ చూడలేదు. డైరెక్ట్ ఫిల్మ్‌కెళ్ళాను. పృథ్వీ తీసుకెళ్ళాడు నన్ను సంధ్యానో, శాంతియో. శాంతి. యాహ్! సో బేసిక్‌గా నేను వీడు సో నాకేదైనా సినిమా బావుంది, ఎళ్దాము అంటే నేను వాడిని లాక్కెళ్ళేవాడిని. అలానే వాడు నన్ను లాక్కెళ్ళేవాడు. సో ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు అసలు ఇట్లాంటి సినిమా ఎవడ్రా తీసేది తెలుగులో? అంటే బయటికి రాంగానే ఇలాంటి సినిమా తీయడానికి ధైర్యం చేసినందుకు నాకు చాలా బా అనిపించింది. తర్వాత చాలా స్ట్రైకింగ్‌గా అనిపించింది ఏంటి అంటే టైటిల్స్. సో Right. ఫస్ట్ టైమ్ నేను చూసినప్పుడు నేను టైటిల్స్ అబ్జర్వ్ చేశాను. చేసినప్పుడు ఏదో అంటే ఈస్ ట్రైయింగ్ టు సే సంథింగ్ అని అనిపించింది క్లియర్‌గా. తర్వాత మూవీ మొత్తం చూసిన తర్వాత ఇట్ మేడ్ ఎ లాట్ ఆఫ్ సెన్స్. ద టైటిల్స్ మేడ్ ఎ లాట్ ఆఫ్ సెన్స్. దెన్ ఆ సినిమాలో ఉన్న ఒక్క సాంగ్ రిలీజ్ చేశారు. మళ్ళీ ఆ సాంగ్ విన్నాను. దట్ సాంగ్ అది కూడా లైక్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద స్టోరీ ఈస్ దేర్ ఇన్ దట్ సాంగ్. సో మళ్ళీ నేను సెకండ్ టైమ్ సినిమా చూడలేదు కానీ ఓన్లీ టైటిల్స్ చూసాననమాట. మళ్ళీ ఒకసారి పెట్టుకొని ఓటీటీలో వచ్చిన తర్వాత. సో టైటిల్స్ చూస్తే ఎవ్రీథింగ్ ఈస్ టోల్డ్ ఇన్ దట్ టైటిల్. అంటే మొత్తం స్టోరీ ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అదంతా ఒక స్టోరీ బోర్డ్ అంటారు కదా. సో సీన్ కి స్టోరీ బోర్డ్ రాసుకుంటుంది జనరలీ. సో ఇలా చేస్తాం అన్నట్టు. సో అలా స్టోరీ బోర్డ్ యూజ్ చేసుకున్నాడు మొత్తం. సో టైటిల్ కార్డ్ లో మొత్తం స్టోరీ లైక్ 5 మినిట్స్ లో అతను చెప్పాలనుకున్న స్టోరీ మొత్తం రాశారు. దెన్ అదే దాన్ని మళ్ళీ సాంగ్ లో కూడా రాశారు. సో సాంగ్ లో స్టార్ట్ అవడమే విశ్వమే దాగినా నాలోనా అని ఉంటుంది. సో చెప్పడమే ఇదంతా నా ప్రపంచం. స్టార్ట్ చేయడమే అలా స్టార్ట్ చేశారన్నమాట. అతనికి ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో ఆ స్క్రిప్ట్ మీద గానీ, ఆ రైటింగ్ మీద గానీ, సో అది చాలా ఎవిడెంట్ గా కనబడింది. ఇట్ మేడ్ ఎ లాట్ ఆఫ్ సెన్స్ ఆల్సో. వై హీ హ్యాడ్ సో మచ్ కాన్ఫిడెన్స్. అంటే అతన్ని స్క్రీన్ ప్లే మీద చాలా కాన్ఫిడెన్స్ ఉందని క్లియర్ గా చెప్తున్నాడు అతను. టైటిల్స్ తో గానీ, పాటతో గానీ, దేంతో అయినా. అంత క్లారిటీ అంటే అందరూ సీతారామ శాస్త్రి గారిని అంటారు యాక్చువల్లీ. ప్రతి సాంగ్ ఫిలిం మొత్తాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. అలాంటి సాంగ్ కేకే గారు రాశారనుకుంటా. కృష్ణకాంత్ గారు రాశారు. సో అలానే ఈ పాట కూడా మొత్తం సినిమా గురించి చెప్తుంది. సో ఇక్కడ డైరెక్టర్ కూడా ఇంత క్రెడిట్ ఇవ్వాలి. అందరూ సీతారామ శాస్త్రి గారిలాగా అలా అబ్స్ట్రాక్ట్ గా మొత్తం సినిమాని రాస్తారని అనుకున్నాను. బట్ ఈ కేసులో కేకేఆర్ రాశారు. సో ఇక్కడ డైరెక్టర్ కి క్రెడిట్ ఇవ్వాలి, లిరిసిస్ట్ కూడా క్రెడిట్ ఇవ్వాలి. యా, ఇద్దరికి ఇవ్వాలి. ట్రూ. అగ్రీడ్. అండ్ లెట్ మీ స్టాప్ యు దేర్ యాక్చువల్లీ. అంటే నేను ఇది ఒక వెరీ రిలయబుల్ సోర్స్ నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. ఆ విషయం ఏంటి అంటే దిస్ ఫిలిం, ద బేసిక్ ఐడియా ఆఫ్ దిస్ ఫిలిం ఈస్ బేస్డ్ ఆన్ హాలీవుడ్ ఫిలిం టైటిల్డ్ ఐడెంటిటీ దట్ రిలీజ్డ్ ఇన్ 2003. ఆ ఐడెంటిటీ సినిమా నేను చూడలేదు, బట్ రిలయబుల్ సోర్స్ అని చెప్తున్నా కాబట్టి నేను వికీపీడియా వెళ్ళి మళ్ళీ చూసాను అనమాట. సో ద స్టోరీ ఈజ్ సిమిలర్, బట్ ఇట్ ఈస్ సెట్ ఇన్ అ వెరీ డిఫరెంట్ స్పేస్. అండ్ ఆ స్టోరీ అనేది మళ్ళీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆథర్స్ అగాథా క్రిస్టీ గారు రాసిన దెన్ దేర్ వర్ నన్ అనే నావెల్ నుంచి ఇన్స్పైర్ చేశారంట. సో ఆ సినిమా ఐడెంటిటీ అనే సినిమా తీసిన డైరెక్టర్ జేమ్స్ మ్యాన్గోల్డ్ గారి రీసెంట్ ఫిలిమ్స్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే లోగన్, ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ. సో ప్రాబబ్లీ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఆ ఐడెంటిటీ సినిమా చూడండి. జస్ట్ టిడ్ బిట్ అనమాట. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ప్రశాంత్ వర్మ గారు ఆ సినిమా నుంచి ఆల్ ద 3 ఫిల్మ్స్ హీ మేడ్ క్రెడిట్స్ లో స్క్రిప్ట్ విల్ అనే పేరు పైన ఇస్తారు. స్క్రిప్ట్స్ విల్ ఇస్ సంథింగ్ హీ స్టార్టెడ్ అలాంగ్ విత్ సమీరా అనే ఇంకొకరితో స్టార్ట్ చేశారనమాట. ఇట్ ఈస్ బేసికలీ అ పూల్ ఆఫ్ రైటర్స్ హూ గెట్ పెయిడ్ ఫర్ ఆబ్వియస్లీ వాళ్ళ స్క్రీన్ రైటింగ్ స్కిల్స్ కోసం. అది ఆయన 2018లో స్టార్ట్ చేశారనుకుంటా. ఐ రెడ్ వన్ ఆర్టికల్ రిటన్ బై సంగీత దేవి గారు. సో దట్ వాస్ స్టిల్ బడ్డింగ్ ఇన్ 2018. సో బేసికలీ క్రెడిట్ మాత్రం వాళ్ళకే ఇస్తారు. మీరు టైటిల్స్ మళ్ళీ చూసినా కూడా స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ప్రశాంత్ వర్మ అని ఉండదు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఇన్ఫర్మేషన్ ఐ వాంటెడ్ టు షేర్. అండ్ బ్యాక్ టు శాండీ. వేర్ డిడ్ ఐ స్టాప్ యూ? యా, టైటిల్ కార్డ్ పాట గురించి చెప్పాను. రైట్. సో తర్వాత ఓవరాల్ స్టోరీ పరంగా బేసిక్ గా ఏంటి అంటే దెర్ ఇస్ అ బ్యాటిల్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ హెడ్. అండ్ దట్ బ్యాటిల్ ఆ యుద్ధం ఏంటి అంటే ఆవిడ జీవితంలో ఫేస్ చేసిన ఆల్ ఇండివిజువల్ బ్యాటిల్స్ అన్ని కలిపి ఒక రూమ్ లో కూర్చున్నట్టు. సో అంటే ఆమె రన్ అవుతూ ఉంది.
మైండ్‌లో రన్ అవుతుంది. యాహ్! సో, ఈ పాయింట్ బావుంది. కానీ ఎక్కడైతే ఎండ్ చేశారో, ఎండ్ చేసిన దగ్గర ఎక్స్‌ప్లెయిన్ చేసాడు ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ. కరెక్టే. కానీ అక్కడ ఎండ్ చేసే దగ్గర మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని పెట్టాడు. నాకది దట్ డజంట్ మేక్ ఎ లాట్ ఆఫ్ సెన్స్ ఫర్ మీ. ఎందుకంటే ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్‌లా చూపిస్తారు. సో, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ వల్ల అక్కడ ఏం జరిగింది అన్నది నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ. ఆహ్, రైట్. యాహ్! ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అంటే సో, లాస్ట్‌కి కాజల్ గారిని అందరితో రీప్లేస్ చేసి చూపిస్తారనమాట. సో, మనకు అవును. అర్థమయ్యేట్టు. అక్కడ సో, బేసిక్‌గా అక్కడ చిన్న ప్రాబ్లమ్ ఏంటి అంటే నాకు సో, బేసిక్‌గా ఇద్దరిని బోత్ నిత్యా మీనన్ అండ్ ఈషా రెబ్బా. సో, ఆ స్టోరీ ఏదైతే ఉందో బోత్ నిత్యా మీనన్, ఈషా రెబ్బాని కాజల్ గారితోనే రీప్లేస్ చేస్తారనమాట. కానీ అవునవును. అక్కడ ఆ స్టోరీలో ఒక్ ఒక్ ఒకళ్ళే ఒక క్యారెక్టరే రీప్లేస్ అవ్వాలి. అవును. కాజల్ యాహ్! బట్ నాకర్థమైంది ఏంటి అంటే అలా ఎందుకు రీప్లేస్ చేశారు అంటే సో ఆడియన్స్‌కి చాలా క్లియర్‌గా అర్థం అవ్వడానికి ఇదంతా నా బ్రెయిన్‌లో జరుగుతుంది అని చెప్పడానికి అలా చేసుంటారేమో. సో దట్ మైట్ బి ఎ వాలిడ్ ఎక్స్‌ప్లనేషన్ గానీ నాకు లైక్ ఓవరాల్ బిగ్ పిక్చర్‌లో నాకది దట్ వాస్ సంథింగ్ అది నాకు పెద్దగా ఎక్కలేదన్నమాట. ఐ గెట్ ఇట్. అంటే వాట్ డు యూ మీన్ అంటే నాకు కూడా అదే డౌట్ ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే తను ఒక షెఫ్ అవ్వాలనుకుందా? లేదా మెజిషియన్ అవ్వాలనుకుందా? లేదా ఒక సైకియాట్రిస్ట్ అవ్వాలనుకుందా? ఐరన్ మెయిడెన్ లాగా ఒక రాక్ బ్యాండ్ స్టార్ట్ చేయాలనుకుందా? లేకపోతే కాఫీ షాప్‌లో సర్వర్ అవ్వాలనుకుందా? అంటే ఆల్ దీస్ క్యారెక్టర్స్ ఆర్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ హెర్‌సెల్ఫ్. ఎ పార్ట్ ఆఫ్ హర్ ఐడెంటిటీ కదా! సో తనలో క్రియేట్ చేసుకున్న ఐడెంటిటీ. సో తను మ్యూజిషియన్ కూడా ఉంటది. ఆ చిన్న పాప స్టోరీలో ఉంటది కదా! సో వెన్ ఇవన్నీ తనలోనే జరుగుతున్నప్పుడు అవి తను అవ్వాలనుకుందా? లేదా? అంటే దేర్ ఈస్ నో మనం ఓన్లీ అవ్వాలనుకుంది లేదా బేసిక్ ఐడియా మాత్రమే ఉంటది. వి డోంట్ నో వాట్ హ్యాపెన్స్ బిహైండ్ ఇట్. సో ఆ కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఆర్ మేబీ దేర్ ఈస్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ ఇట్. నాకు కూడా అదే అనిపించింది. సో ఐ డి నాట్ బై ఇట్ అన్నమాట. అంటే అండ్ ద హోల్ మెజిషియన్ ట్రాక్ ఐ థింక్ నా పరంగా అయితే నా ప్రకారం ద హోల్ మెజిషియన్ ట్రాక్ ఈస్ ద వీకెస్ట్ పార్ట్ ఇన్ ద హోల్ ఫిల్మ్. వి ఫర్గాట్ ద మెయిన్ అవసరాల్ శ్రీనివాస్ ప్లే చేసిన శివ క్యారెక్టర్ ద టైమ్ ట్రావెలర్. వాట్ అబౌట్ ఇట్? అంటే తను టైమ్ ట్రావెల్ చేసిందా? లేదా తన పేరెంట్స్ చనిపోయారు చిన్నప్పుడే. తను చిన్నగున్నప్పుడే. బట్ డిడ్ షీ టైమ్ ట్రావెల్ బ్యాక్ ఆర్ వాట్ అబౌట్ థాట్? అది కూడా ఒక క్వెషన్ మార్క్ లానే ఉండిపోయింది. ఓకే. అగ్రీ. క్వెషన్ మార్క్ లానే ఉండింది. సో, నాకేమనిపించింది అంటే, సో, ఏవైతే సైడ్ స్టోరీస్ రాసారో, ఐ మీన్ సైడ్ ట్రాక్స్ అవసరాల శ్రీనివాసరావు ట్రాక్ గాని, మురళీ శర్మ గారి ట్రాక్స్ కానీ ఏవైతే రాసారో సెపరేట్‌గా, ఆహా! దోస్ ఆర్ అవి మోర్ ఆర్ లెస్ దే ఆర్ స్పీకింగ్ అబౌట్ ద క్యారెక్టర్స్ ఇన్‌సెక్యూరిటీస్. దే ఆర్ నాట్ నెసెసరీలీ యాడింగ్ సంథింగ్. సో, ఒక ఒక ట్రేట్ లాగా అన్నమాట. సో, మురళీ శర్మ గారి క్యారెక్టర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ ఒక యారగెన్స్ చూపిస్తూనే యారగెన్స్ ఎట్లా పడిపోతుంది. సో, ఆ ఇన్‌సెక్యూరిటీ చూపిస్తారు దాంట్లో. అండ్ దీంట్లో ఈ అవసరాల శ్రీనివాసరావు క్యారెక్టర్‌లో తన హెల్ప్‌లెస్‌నెస్‌ని చూపిస్తున్నారనమాట. సో, ఆమె ఏమి చేయలేకపోతుంది అన్న హెల్ప్‌లెస్‌నెస్ ఏదైతే ఫీలింగ్ ఉందో ఆవిడకి లోపల. సో, దాన్ని ఆ క్యారెక్టర్‌తో ప్లే చేశారు అని నాకనిపించింది. సో, అంతా బానే లైక్ అలా అనిపించడం బానే ఉంది గానీ ఏదైతే కంక్లూజన్ ఇచ్చారో, ఆ కంక్లూజన్‌తో మొత్తం ఇట్లా కరెక్ట్‌గా బైండ్ చేశారు అని నాకనిపియలే. సో, ఒక్కొక్క ఇండివిడ్యువల్ ట్రాక్ ఒక్కొక్కటి ఏం చెప్తోంది అని నాకర్థమైంది గానీ, సో, ఏదైతే కన్క్లూజన్ ఇచ్చారో దట్ దట్ సార్ట్ ఆఫ్ మేడ్ మీ అది ఎగ్జాక్ట్‌లీ. ఇట్ కన్‌ఫ్యూజ్డ్ మీ మోర్ థాన్ గివింగ్ మోర్ క్లారిటీ. ఎగ్జాక్ట్‌లీ. మిస్సింగ్ లింక్ అని చెప్పా కదా! సో, వెన్ దేర్ ఇస్ మిస్సింగ్ లింక్ నీకు అర్థం కాదు. యూ ఆర్ నాట్ కంప్లీటింగ్ ద హోల్ సర్కిల్. సో, దేర్ ఇస్ ఎ మిస్సింగ్ పీస్ ఇన్ ఇట్. అందుకే అలా అనిపించిందేమో. అండ్ నాకు కూడా అలా అనిపించింది. సో, దట్ ఈస్ వాట్ ఐయామ్ సేయింగ్. అండ్ అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ టైమ్ ట్రావెల్ చేసి యూనో జెండర్ మార్చేసుకుంటారు అనే ఐడియా యాక్చువల్లీ దిస్ ఇస్ ఆల్సో కంప్లీట్‌లీ లిఫ్టెడ్ ఫ్రమ్ ఈథన్ హాక్స్ 'ప్రీడెస్టినేషన్' అనే సినిమా చూసిన వాళ్ళకి అది అర్థమవుతుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. వెళ్లి చూడండి. సో, ఆ 'ప్రీడెస్టినేషన్' అనే సినిమాలో ఉండే బేసిక్ ఐడియా అనేది అండ్ దట్ వాస్ నాట్ నెసెసరీ అట్ ఆల్. ఆ టైమ్ ట్రావెల్ చేయడం, ఆమె రావడం అక్కడ ఇంకో పర్షియన్ అమ్మాయి ఉండడం, అండ్ ఆ పర్షియన్ అమ్మాయితో దట్ ఇట్ ఈస్ ఓకే. దే కెన్ రైటర్ కెన్ డూ ఎనీథింగ్. దేర్ నీడ్ నాట్ బి ఎనీ లిమిట్స్ టు ఇమాజినేషన్. బట్ ఇట్ డిడ్ నాట్ ఫీల్ నెసెసరీ ఇన్ దట్ వరల్డ్ దట్ షీ క్రియేటెడ్ ఇన్ హర్ హెడ్. సో, ఎందుకంటే అవసరాల శ్రీనివాస్ ఇంకా ఆమె పేరు దివ్య కదా! ఆమె ప్లే చేసిన ఆమె పేరు. ఆమె ఇంకా అవసరాల శ్రీనివాస్ ఇద్దరూ కాజల్ క్యారెక్టరే అయినప్పుడు
ఆ పర్షియన్ అమ్మాయి కాజల్ లవ్ ఇంట్రెస్టా? లేకపోతే తను చూసిన అమ్మాయా? వి డోంట్ నో. ఎందుకంటే ఆ హోటల్‌లో బేసికల్లీ ఆ ఫుడ్ కోర్ట్‌లో ఉన్న వాళ్ళందరూ కాజల్‌ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి, కాజల్ ఐడియాస్‌ని గాని, కాజల్ క్యారెక్టరిస్టిక్స్‌ని గాని దేర్ ఆర్ లూజ్ ఎండ్స్. దేర్ ఆర్ కంప్లెయింట్స్. ఆల్ దీస్ కంప్లెయింట్స్ అండ్ లూజ్ ఎండ్స్ సెకండ్ హాఫ్‌లో రివీల్ అవుతాయి. వెన్ ద స్టోరీ స్టార్ట్స్ టు అన్‌ఫోల్డ్ స్లోలీ అండ్ వెన్ థింగ్స్ స్టార్ట్ టు మేక్ సెన్స్. నాకైతే అక్కడే అనిపించినాయి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఐ లవ్ ఇట్. ఇట్ ఈస్ రిటన్ సో వెల్. అంటే నాకైతే చాలా టైట్ అనిపించింది. సెకండ్ హాఫ్‌లో దట్స్ వెన్ ద లూజ్ ఎండ్ స్టార్ట్ టు మెస్ విత్ అవర్ బ్రెయిన్స్, నాట్ విత్ హర్ బ్రెయిన్. యాహ్! సో, కానీ నాకు ఇట్స్ సార్ట్ ఆఫ్ ఇప్పుడు ఈ 'మురళీ శర్మ' గారి ట్రాక్ అయినా గాని, 'అవసరాల శ్రీనివాస్' ట్రాక్ అయినా గాని, అవి తన ఇన్‌సెక్యూరిటీస్ రిప్రజెంట్ చేస్తున్నాయి అని ఎవిడెంట్‌గా కనబడట్లేదు సినిమాలో. ఏదో ప్యారలల్ స్టోరీ రన్ అవుతోంది అన్నట్టుంది గానీ, అవి తన ఇన్‌సెక్యూరిటీస్ అని ఎవిడెంట్‌గా కనబడట్లేదు. దట్ ఈస్ ఎ ప్రాబ్లమ్. బట్ యెస్. బట్ ఇన్ ఎ వే అంటే దేర్ ఈస్ సర్టెన్ ప్యాటర్న్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ వేర్ అన్నీ మొత్తం ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకోరు గదా! సో, చేయాల్సిన అవసరం మేబీ కూడా లేదు. యాహ్! ఐ విల్ జస్ట్ గివ్ ఇట్ ఎ పాస్. బట్ యాక్చువల్లీ నాకు ద వే హి రోట్ బోత్ ఆఫ్ దీస్ ట్రాక్స్ అంటే ఎందుకు రాసాడు? ఆ ఇన్‌సెక్యూరిటీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రాసాడు. అంటే సో, జస్ట్ ఆవిడ ఎక్స్‌పీరియన్సెసే కాకుండా, ఆ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల వచ్చిన ఇన్‌సెక్యూరిటీస్‌ని కూడా సార్ట్ ఆఫ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేశారు గదా! సో, ఆ థాట్ నాకు ఐ లైక్ ఇట్ వెరీ మచ్ అన్నమాట. అంటే ఇన్ ఎ రైట్. వే ద పర్సన్ వి ఆర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ అవర్ ఎక్స్‌పీరియన్సెస్. సో, ఆ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల వచ్చే ఇన్‌సెక్యూరిటీస్, వాటి వల్ల మనకి కలిగే భావాలను కూడా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేశాడతను. సో, ట్రూ. 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 చాలా తక్కువ మంది చేస్తారు యాక్చువల్లీ. సో, అందరూ సీన్స్ రాస్తారు. సో, సీన్స్ ఆర్ బేసికల్లీ అంటే ఎక్స్‌పీరియన్సెస్ వీళ్ళతో ఇది జరిగింది, వీళ్ళతో ఇది జరిగిందని రాస్తారు గానీ, సో, ఇలా ఎక్స్‌ప్లోర్ చేయడం సో, ఆ మురళీ శర్మ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చేతులు కడుక్కుంటూ ఉంటే ఎళ్లి అవును. మోరీలో పడిపోతుంటాడు. సో, అదేదో చెప్పాలనుకుంటున్నాడు గదా! చేతులు కడుక్కుంటుంటూ ఉంటే యూఆర్ గోయింగ్ అండ్ ల్యాండింగ్ అప్ సమ్‌వేర్ ఎల్స్ బికాస్ ఆఫ్ అవును. వాటెవర్ క్వాలిటీ యూ హావ్. అవునవునవును. ఆహ్, టోపీ పెట్టుకుంటున్నాడు అంటే, టోపీ పెట్టుకొని నేను గ్రేటెస్ట్ మ్యూజిషియన్ అనుకుంటాడు. కానీ అది డస్ట్‌బిన్ అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ ఎ క్రౌన్ దట్ వాట్ హి ఈస్ ఎక్స్‌పెక్టింగ్. అవును. ఆహ్, సో, సో, ఆ ఇన్‌సెక్యూరిటీ ఆ డీటెయిలింగ్ ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ ఈ థ్రెడ్స్‌లో సో, అది నాకు చాలా బా నచ్చిందన్నమాట. రైట్. ఓవరాల్‌గా చూసుకుంటే ఆహ్, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కాజల్ సైడ్. షీ సార్ట్ ఆఫ్ అంటే రీకలెక్టింగ్ ఎవ్రీథింగ్ ఎట్ ఎ టైమ్. సో, అందుకే మనకి మధ్యలో అక్కడ గన్ షాట్ కనబడితే గూడా కాజల్‌కి షాట్ కట్ జేస్తారు వెంటనే. యాహ్! దట్ ఈస్ దేర్. ఆహ్, దట్ ఈస్ దేర్. అండ్ ఆహ్, ఇ ఇక్కడ రివీల్ చేయడం కాకుండా కూడా ఇనీషియల్లీ కూడా ఆహ్, ఫస్ట్ ఓపెనింగ్ అయిన తర్వాత వన్స్ షీ స్టార్ట్స్ పికింగ్ ఔట్ ద పెటల్స్, ఫ్లవర్ పెటల్స్, తను తనలో తాను మాట్లాడుకుంటుంది యాక్చువల్లీ. వాయిస్ ఓవర్ వస్తది. తన లిప్ మూవ్‌మెంట్ ఉండదు. అది మనకి యాహ్! చాలా చాలా బ్రీఫ్‌గా చూపిస్తాడు. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ దెన్ యూ విల్ నో దట్ షీ ఈస్ టాకింగ్ టు హర్‌సెల్ఫ్. దట్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ హ్యాపెన్స్ టు ద హోల్ ఫిల్మ్. ఎక్సెప్ట్ ఆ బేరర్ వచ్చి ఆర్డర్ ఏంటి, హ్యాపీ బర్త్‌డే ఇలాంటివి ఈ కాన్వర్జేషన్ తప్పిస్తే తనెప్పుడు కూడా ఏ డైలాగ్స్ ఉండవు తనకి. ఇవన్నీ తనలో తాను మాట్లాడుకుంటుంది. సో, వాయిస్ ఓవర్ అనే చూపిస్తుండు స్టార్టింగ్ నుంచి. సో, విచ్ బికమ్స్ ఎవిడెంట్ వన్స్ అంతరాయం. అంతరాయం తర్వాత సెకండ్ హాఫ్‌లో మనకి మిగతావన్నీ అర్థమవుతాయన్నమాట క్లియర్‌గా. సో, ఆ పెటల్స్ గూడా ఇట్ ఈస్ ఆల్సో సార్ట్ ఆఫ్ డీటెయిలింగ్ కదా! సో, ఒక్కొక్కటి తీసి పడేసి దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ అన్నట్టు చూపిచ్చాడు. యాహ్! అంతరాయం గురించి ఆల్రెడీ మెన్షన్ చేశా కాబట్టి, ఆ షాక్ వాల్యూ పైన డిపెండెన్సీ అనేది చాలా బ్యూటిఫుల్‌గా యూజ్ చేసుకున్నాడని నాకనిపించింది. ఎందుకంటే సినిమా పేరు 'ఆ'. ఇంగ్లీష్‌లో 'ఆ' అండ్ తెలుగులో 'ఆ'. కైండ్ ఆఫ్ ఒక షాక్ వాల్యూ ఉన్న టైటిల్ అన్నమాట. సో, ఆ టైటిల్‌ని తను చూపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ ప్లాట్‌లో క్లియర్‌గా కనపడేలా చూపిచ్చాడు. ఫస్ట్ హి ఓపెన్స్ అప్ విత్ ఆహ్, ఈషా రెబ్బాస్ స్టోరీ. అక్కడ పేరెంట్స్ రోహిణి గారు అనేసి షాక్ అవుతారు. అక్కడ కట్ అవుతది. సెకండ్ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ది క్రానాలజీ. బట్ అవసరాల శ్రీనివాస్ తను జెండర్ మారిపోతాడు అన్నప్పుడు షాక్ అవుతాడు. అండ్ ఫిష్ మాట్లాడుతుంది అన్నప్పుడు షాక్ అవుతాడు అనుకుంటా ప్రియదర్శి. ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్‌లీ ష్యూర్. బట్ ఆల్ ద స్టోరీస్ ఎక్కడైతే దే ఆర్ ఫీలింగ్ దట్ షాక్ అక్కడ కట్ చేసి నెక్స్ట్ స్టోరీ చెప్పిన తర్వాత బిఫోర్ హి గివ్స్ బ్రేక్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్‌లీ హాఫ్ వే త్రూ ద ఫిల్మ్. 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్ అయితే 58 మినిట్స్ దగ్గర అంతరాయం వస్తుందనుకుంటా.
అక్కడ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సేమ్ ఫుడ్ కోర్ట్ అని చెప్పేసి రివీల్ చేస్తాడు. ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెల్ రిటర్న్. ఎందుకంటే రెజినా కసెండ్రా ఇస్ రిప్రజెంటింగ్ హర్ ఫియర్స్ అండ్ హర్ డ్రగ్ అడిక్షన్. అండ్ ఆ ఫియర్ అండ్ డ్రగ్ అడిక్షన్ని ఒక హారర్ ఎలిమెంట్ లాగా తీసుకెళ్ళి అక్కడ కట్ చేసి ఇంటర్వెల్ రివీల్ చూపించేసరికి ఐ లైక్ ద వే హీ డిడ్ దట్. సో అందుకే అనిపించింది. అందుకే నాకు ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది. చాలా టైట్గా రాశారని అనిపించింది. యాజ్ ఐ సెడ్ సెకండ్ హాఫ్ వెళ్తుండేసరికి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. యా యా, యా, ప్రియదర్శి క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. చెట్టు మాట్లాడడం, ఫిష్ మాట్లాడడం, అండ్ అవి అంటే సార్ట్ ఆఫ్ మీ అంటే మీ హ్యూమన్స్ ఎంత అని చెప్పడం. రైట్ సో రైట్ అవును. క్లియర్ గా అంటే ఆవిడకున్న ఇన్సెక్యూరిటీస్ ని హైలైట్ చేస్తున్నట్టు, అండ్ అదే ట్రాక్ లో సో ప్రతి మనిషికి ఎంతో కొంత హ్యూమానిటీ కూడా ఉంటుంది కాబట్టి, సో ప్రియదర్శి క్యారెక్టర్ లో అది చూపించారనమాట. వాడి దగ్గర డబ్బులు లేకపోయినా ఎట్ ది ఎండ్ ఆ ఫిష్ ని సేవ్ అవును. చేస్తాడు. ఆ హ్యుమానిటీ కూడా చూపించారు. అలానే మళ్ళీ శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్ తో ఒక మంచి డెస్పరేట్ ఉంటాడని చెప్తూనే హెల్ప్లెస్ కూడా ఒక డెస్టినీ కూడా నిస్సహాయ ఉంటుంది స్థితి. దట్ విల్ ఆల్వేస్ ఫాలో అని. యా నిస్సహాయ స్థితిలో ఉన్నాడని తెలుస్తూనే చెప్తూనే వాడు ఏం చేయాలనుకున్నా దానికి ఒక కర్మ అనేది ఒకటి వెనకాల వస్తుంది. మనం ఏం చేసినా ఇట్ విల్ టేక్ ఇట్స్ కోర్స్ అన్నట్టు. సో అందుకే ఆ క్యారెక్టర్ సో శ్రీనివాస్ అవసరాల ఫ్యూచర్ క్యారెక్టర్ కూడా చెప్తుంది, సార్ నీవల అవును. అని పేరు ఒకసారి నీవల చనిపోయారు నీవల చనిపోయారు. సో అంటే అండర్లైన్ గా ఈ ఫిలాసఫికల్ ఎలిమెంట్స్ కూడా బాగా ఉన్నాయి క్లబ్ యాక్చువల్లీ. చేయగలిగాడు. రెఫరెన్స్ కూడా ఉంది కదా డైరెక్ట్ గా. కాజల్ ఎక్కడైతే టేబుల్ పైన కూర్చుంటుందో ఆ టేబుల్ పైన భగవద్గీత ఉంటుంది. సో అండ్ ఈ మేడ్ షూర్ దట్ భగవద్గీత ఇస్ వెరీ క్లియర్ ఇన్ ఆల్ ద షార్ట్స్ దట్ షీ ఈస్ ఇన్వాల్వ్డ్. సో ఈ భగవద్గీత రెఫరెన్స్ మళ్ళీ కల్కిలో కూడా ఉంటుంది. విల్ టాక్ అబౌట్ దట్ లేటర్. బట్ అదే. Yeah. అండ్ అందుకే అంటే ప్రాబ్లీ మనం ఏం చేసినా చేయకపోయినా డెస్టినీ టికెట్స్ కోసం నువ్వు అన్నావు కదా. సో అదే చెప్పాలనుకున్నాను. అంటే బై సేయింగ్ యూజింగ్ దోస్ టూ క్యారెక్టర్స్. విచ్ ఇస్ సో అందుకే ఆ చిన్న పిల్ల దగ్గర కృష్ణుడు బొమ్మ పెట్టి ఎవరితను అంటే కృష్ణుడు అని అంటే సో భగవద్గీత కృష్ణుడి మీద అంత నమ్మకం ఉందని చెప్పడమేమో. యా ప్రాబ్లీ. అంటే గాడ్ రిఫరెన్సెస్ దేవుళ్ళ పేర్లు అన్ని ఆల్ త్రూ అన్ని క్యారెక్టర్స్ లో డిఫరెన్సెస్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ లో కూడా వాడతారు చాలా. బ్యాక్గ్రౌండ్ లో చాలా కనపడతాయి. అవును. అండ్ ఇది ఒక కామన్ థ్రెడ్ నేను చూసిన ప్రశాంత్ వర్మ ఆల్ 3 ఫిల్మ్స్ లో అవును. ఖచ్చితంగా ఎక్కడో దేవుడి అక్కడ reference ఉంటది. దేవుడి రిఫరెన్స్ ఆర్ వెనకాల నుంచి వచ్చే పాట ద్వారా అయినా దేవుడి ద్వారా అయినా సంథింగ్ ఏదో ఒక రిఫరెన్స్ ఉంటుంది. యా దట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ త్రీ ఫిల్మ్స్ లో ఉంది. అవును. చాలా కన్సిస్టెంట్ గా ఉంటుంది అది కూడా. హీ డజంట్ హైడ్ ఇట్. చూపించేస్తాడు అన్నమాట డైరెక్ట్ ఫేస్ పైన. దిస్ ఇస్ దిస్ ఇది అని. సో ఇద్దరు ఒక ప్లాట్ డివైస్ లాగా వాడుకుంటాడు, లేదా ఒక కామెడీ ఎలిమెంట్, కామెడీ చేయడు కానీ సమ్ ఒక డివైన్ ఎంటిటీ ఆర్ హైయర్ పవర్ అన్న ఇంటెన్షన్ తోనే చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు 4th ఫిల్మ్ అయితే డైరెక్ట్ హనుమానే డైరెక్ట్ గా. అండ్ ఇంకోటి ద అదర్ పాయింట్ ఇస్ ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అందరి పేర్లు, ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ కాజల్స్ హెడ్, అందరి పేర్లు దేవుళ్ళ పేర్లే ఉంటాయి. ఏదో ఒక రకమైన దేవుళ్ళ పేర్లే ఉంటాయి ఎక్సెప్ట్ ఫర్ కాజల్స్ క్యారెక్టర్. కాజల్స్ క్యారెక్టర్ ఈస్ నేమ్డ్ కలి. కలి అకార్డింగ్ టు ద పురాణాస్ ఈస్ ద గ్రేటెస్ట్ రాక్షస్ దట్ హెస్ ఎవర్ లివ్డ్ అండ్ ఈస్ ద ఓన్లీ రాక్షస్ హూ హ్యాస్ అ హోల్ యుగ నేమ్డ్ ఆఫ్టర్ దెమ్. ఇప్పుడు మనం ఉంటుంది కలియుగం కాబట్టి ఈ కలియుగం అనే పేరు ఈ కలి రాక్షసుడు ఆ రాక్షసి నుంచే వచ్చింది అని నేను కొంచెం రీసెర్చ్ చేసి రెఫరెన్సెస్ కనుక్కొని తెలుసుకున్నాను అనమాట. సో ఈ యుగం మొత్తం కలి పేరు పైన ఉంది అండ్ ఈ కలిని సంహరించేది కల్కి. సో ఇక్కడ కూడా దేర్ ఇస్ ఆల్సో కంటిన్యూటీ రిఫరెన్స్. కలి అని కాజల్ పేరు పెట్టేసి ఆ సినిమా తీసి తర్వాత కల్కి తీశాడు. సో దట్ ఈస్ దేర్. అండ్ సినిమాలో కూడా అందరి పేర్లు దేవుళ్ళ పేర్లే ఉంటాయి ఎక్సెప్ట్ ఫర్ కలి. అండ్ దట్ ఈస్ వాట్ షీ డస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ రాక్షసి తన లోపల ఉన్న దేవుళ్ళ పేర్లు పెట్టుకున్న వాళ్ళందరినీ చంపేస్తుంది. తన్ని తాను సంహరించుకుంటుంది, అది వేరే విషయం. బట్ స్టిల్ షీ విన్స్ ఓవర్ ద గాడ్స్. సో ఈ అండర్లయింగ్ రెఫరెన్స్ కూడా ఉంది, అంటే రెఫరెన్స్ టు ద యుగాస్ అనమాట. అండ్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద సాంగ్, విశ్వమే దాగిన నాలోన. విశ్వం, ద వరల్డ్
ఈజ్ ఇన్ హర్ హెడ్. హర్ నేమ్ ఈజ్ కలి. కలి లోపల ఉన్న యుగం. కలి యుగం. అంటే మేబీ ఐఎమ్ సీయింగ్, అంటే మేబీ ఐఎమ్ రీడింగ్ టూ మచ్ ఇంటూ ఇట్, ఆర్ మేబీ ఐఎమ్ నాట్. బట్ ఇది రియలైజ్ అయినప్పుడు మాత్రం ఐ రియలీ లవ్ హిస్ డీటెయిలింగ్ అనమాట. హిస్ డీటెయిలింగ్ టు నేమ్స్, హిస్ డీటెయిలింగ్ టు ద థింగ్ హీస్ డూయింగ్. వాట్ యూ థింక్? ఈ యాంగిల్లో అయితే నేను ఆలోచించలేదు. బట్ సీమ్స్ ఎక్సైటింగ్. మేబీ ఉండొచ్చు, మేబీ ఉండకపోతుండొచ్చు. బట్ మనమైతే ఒక గీత అయితే గీయగలుగుతామేమో రెండింటికి కలపడానికి. మేబీ వీఆర్ కనెక్టింగ్ ద డాట్. అంటే నేను మేబీ ఐఎమ్ రీడింగ్ టూ మచ్ ఇంటూ ఇట్, బట్ అదే ఫ్రేమ్స్ అయితే బాగున్నాయి అంటే అనిపించింది. సో ఇంకో స్ట్రైకింగ్ పాయింట్ యాక్చువల్ చాలా తక్కువ మాట్లాడాం. సో రెజినా క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడాలి. ఎందుకు అంటే ఒక ఫేజ్ లో డ్రగ్ అడిక్షన్ చూపిస్తూనే ఎప్పుడైతే లాస్ట్ కి ఆవిడ దెయ్యంలాగా బయటికి వస్తారో, సో అక్కడ ఉన్న అందరి క్యారెక్టర్స్ భయపడతారు. ఆ హోటల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆవిడ చూసి భయపడతారు. సేమ్ అంటే దెర్ ఈస్ వన్ షేడ్, ఆవిడలో ఒక షేడ్ ఉంది, దాన్ని చూసి వాళ్ళు కూడా అంటే లైక్ షీ హర్ సెల్ఫ్ కాంట్ డైజెస్ట్ దట్. సో అంటే ద హారర్స్ వన్ క్యాన్ గో టు లెన్స్ అంటారు కదా, అంటే పర్సన్ కెన్ గో టు లెన్స్ ఇన్ సర్టన్ సిచ్యువేషన్ అంటారు కదా. సో అది దాన్ని చూపించడానికి రెజినా క్యారెక్టర్ వాడారు. అండ్ ఆవిడ డ్రెస్సింగ్ పరంగా అయినా, పర్టికులర్ గా మ్యూజిక్ పరంగా అయినా, అంటే ఆమె సీన్ లో ఎప్పుడున్నా దేర్ ఇస్ సమ్ రాక్ మ్యూజిక్ ప్లేయింగ్ ఇన్ ద సో చాలా కేర్ తీసుకున్నారు అని అనిపించింది. అండ్ అంటే లాస్ట్ కి దెయ్యం లాగా చూపించడము, సో ఫస్ట్ తను చూస్తుంది దెయ్యాన్ని, లాస్ట్ కి ఆమె దెయ్యం అయిపోతుంది. సో దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్. రెజినాస్ క్యారెక్టర్ వాజ్ ఆల్సో చాలా బాగా తీశారు. అదే డ్యువాలిటీ అంటే ప్రాబ్లీ ఒక రకమైన డ్యువాలిటీ చూపించాలనుకున్నాడేమో. అంటే రెజినాస్ క్యారెక్టర్ ఈస్ అఫ్రేడ్ ఆఫ్ బికమింగ్ ఇన్ టు అ పర్సన్ హూ షీ డజంట్ వాంట్ టు బికమ్, బట్ ఎండ్స్ అప్ బికమింగ్ దట్ వన్. అంటే ఒక మర్డరర్ కానీ, ఒక డ్రగ్ అడిక్ట్ కానీ అదే అవుతుంది చివరికి. అంటే తను చెప్తుంది కూడా, అంటే ఆఫ్టర్ షీ కమిట్ సూసైడ్ బ్యాక్గ్రౌండ్ లో కాజల్ వాయిస్ లో చెప్తుంది అనమాట, ఐ ఆల్మోస్ట్ మర్డర్డ్ పర్సన్ అని. నువ్వు అన్నట్టే ద సేమ్ వి గో బ్యాక్ టు యువర్ పాయింట్. ఆ ఇన్సెక్యూరిటీస్ ని అడ్రస్ చేస్తూ ఉన్నాడు. సో ఈ డీటెయిలింగ్ అనేది ఇట్ ఈస్ దేర్ ఆల్ త్రూ. రెజినా క్యారెక్టర్లోనే డీటెయిలింగ్ ఉంది అని ఏం కాదు. యాజ్ ఐ సెడ్, పేర్లలో డీటెయిలింగ్ ఉంది, అండ్ there is detailing all through till starting to end. And opening credits గురించి ఆల్రెడీ మాట్లాడాం కాబట్టి there is nothing much to say about the detailing, because అక్కడైతే మొత్తం స్టోరీ చెప్పి మళ్ళీ అదే చూపించాడు. సో ఇది సార్ట్ ఆఫ్ అండ్ ముందు అబ్జర్వ్ చేసింది కుమారి 21F టైటిల్స్ లో, తర్వాత ఇక్కడ కుమారి 21F లో ఉంటుందా? అలా నాకు గుర్తులేదు, బట్ నాకు గుర్తున్నంత వరకు కుమారి 21F టైటిల్స్ కూడా ఏదో స్టోరీ బోర్డ్ లాగా ఉంటుంది. యా రైట్. రవితేజ గురించి మాట్లాడాను ఆల్రెడీ. అంటే స్పెసిఫిక్ గా మాట్లాడలే, జస్ట్ ప్రియదర్శి క్యారెక్టర్ లో మెన్షన్ చేసినప్పుడు చెట్టు చేప అని చెప్పాము. అంటే రవితేజ నాని ఇద్దరు వాయిస్ ఓవర్స్ ని కూడా చాలా తెలివిగా వాడుకున్నారు. సో కొంచెం కామెడీ జనరేట్ చేయడానికి వాళ్ళ సినిమా పాప్ రెఫరెన్సెస్ ని వాడుకుని జనరేట్ చేశారు. అండ్ అది కూడా బాగానే వర్కౌట్ అవుతుంది నాకు తెలిసి. వర్కౌట్ అయింది అనుకుంటాను. అంటే ఇట్ వర్క్ ఫర్ మీ దో. అంటే ఇంట్లో చూస్తే ఒకలా ఉంటుంది. సో ఇప్పుడైతే నాకు పెద్ద వర్కౌట్ అవ్వలేదు, కానీ థియేటర్ లో అయితే నచ్చుంటుంది నాకు తెలిసి. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు మేబీ నచ్చే ఉండొచ్చు, నాకు కూడా అనిపిస్తుంది. అండ్ అదే షాక్ వాల్యూ పైన డిపెండ్ అయ్యాడని నేను చెప్పా కదా. సో ఫస్ట్ హాఫ్ లో అసలు రవితేజ గురించి రివీల్ చేయకుండా ప్రాపర్గా, అంటే రవితేజ క్యారెక్టర్ ప్రాపర్ ఆ ట్రీ క్యారెక్టర్ కి ప్రాపర్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు అనిపించింది. అంటే ద వే హీ ఇంట్రడ్యూసెస్ ఇట్. ఒక 16 గంటలు నిద్రపోయి లేచాను, అంతలోనే ఎన్ని వింతలు జరిగిపోయాయి అన్నట్టు ఉంటుంది రవితేజ ఇంట్రడక్షన్. సో అది బాగుంది, అది కూడా నచ్చింది అనమాట, ద వే హీ యూజెస్ ఇట్. రైటింగ్ లో మోడర్నైజేషన్ పాయింట్స్ అయితే ఆబ్వియస్లీ క్లియర్ గా కనపడుతున్నాయి. అంటే అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ జెండర్ చేంజ్ చేసుకోవడం, ఆర్ ప్రాబ్లీ యూనో నిత్యా మీనన్ అండ్ ఇషా రెబ్బా హోమోసెక్షువాలిటీ గురించి. అండ్ అన్నట్టే అంటే రెజినా ద వే షీ డ్రెస్సింగ్, అంటే దాంట్లో మోడర్నైజేషన్ అన్నట్టు ఏం లేదు కానీ, బట్ హీఈస్ నాట్ గ్లోరిఫైయింగ్ ఎనీథింగ్ ఈదర్. హీ జస్ట్
స్టేటింగ్ ఇట్. అండ్ నిత్య మీనన్ క్యారెక్టర్ నుంచి సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. చిన్నపిల్లలని అప్బ్రింగింగ్‌లో ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలి అండ్ ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ అయినా లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ చేయగలిగే పొటెన్షియల్ ఉంటుంది. సో, చిన్న పిల్లల దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో, ఇలాంటి విషయాలని అంటే హీస్ నాట్ ప్రీచింగ్ అబౌట్ దెమ్. బట్ హీ డిడ్ టాక్ అబౌట్ దెమ్. సో, ఇన్ని విషయాలు లైక్ హీస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఇట్‌సెల్ఫ్. అండ్ ఆల్ దీస్ వితిన్ 1 hour 50 minutes. So that is, I have to say this again, that is very, very ballsy. యాహ్! యాహ్! ఈ మన దగ్గరున్న సోషల్ ఇష్యూస్, సో, ఆ సోషల్ ఇష్యూస్ ని మన మీద ఎలా పడతాయి. సో, అగైన్ దే షో థట్ నిత్య మీనన్ సైకియాట్రిస్ట్ అని చూపిస్తారు. సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్తుంది అని కూడా చెప్తారు. Yeah. సో, బట్ స్టిల్ షీ అగైన్ గోస్ అండ్ కిల్స్ హెర్‌సెల్ఫ్. Yeah, despite all సో, that. డిస్పైట్ ఆల్ దట్. సో, ఒక్కొక్క ఏవైతే ఇన్‌సెక్యూరిటీస్ కాకుండా ఏవైతే క్యారెక్టర్స్ చూపించారో, అంటే ఈషా రెబ్బాది గాని, ఆ చిన్న పిల్లది గాని, సో, అక్కడ క్లియర్‌గా ఈ సోషల్లీ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి హైలైట్ చేశాడు. నాట్ నెసెసరీలీ సో, ఒక ఇష్యూని పట్టుకొని మొత్తం దాని గురించే చెప్పి, సో, ఇట్లాంటి వాటిల వల్ల అంటే నాకేమనిపిస్తదంటే, అలా చెప్పడం వల్ల ఒక డిస్కషన్ స్టార్ట్ అవ్వచ్చేమో గానీ, ఆ డిస్కషన్ ఎంత తొందరగా స్టార్ట్ అయిందో అంత తొందరగా ఎండ్ అయిపోతుందని కూడా అనిపిస్తుందన్నమాట. అంటే ఇప్పుడు వెన్ స్పెసిఫికల్లీ ఒక వాటి గురించి మాట్లాడితే అలా అంటున్నావా? యాహ్! సో, ఇప్పుడు సో, లెట్ ఫర్ అస్ సే ఎగ్జాంపుల్ ఇప్పుడు 'వకీల్ 'డియర్ సాబ్' కామ్రేడ్'. యాహ్! 'డియర్ కామ్రేడ్' ఇస్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్. 'వకీల్ సాబ్' ఈస్ ట్రైయింగ్ టు ఆర్ థింగ్ ఈస్ ట్రైయింగ్ టు అడ్రెస్ అన్ ఇష్యూ, రైట్? సో, సో, అడ్రెస్ అన్ ఇష్యూ ఫుల్ స్ట్రైకింగ్‌గా, అంటే ఆ పాయింట్ హైలైట్ చేసి చెప్పాలనుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. కానీ సో, నాకేమనిపిస్తదంటే, సో, ఇట్ క్రియేట్స్ ఎ మాసివ్ డిస్కషన్ అండ్ ద డిస్కషన్ ఆల్సో డైస్ డౌన్ ఇన్ ద సేమ్ పేస్ అనిపిస్తదన్నమాట. కానీ ఇట్లా ఆర్గానిక్‌గా ఇంబైబ్ చేసి చెప్పడం వల్ల, సో, నాకేమనిపిస్తదంటే మెల్లగా మెల్లగా అలవాటైపోతది జనాలకి. సో, దిస్ ఈస్ హౌ వి షుడ్ బి. సో, ఇప్పుడు పీపుల్ ఆర్ కంఫర్టబుల్ విత్, అంటే జనాలకి ఆన్ స్క్రీన్ మీద నరకడం, చంపడం ఇస్ వెరీ కామన్. వాళ్ళకి ఇట్ డజంట్ హావ్ ఎన్ ఇంపాక్ట్. అవును. కానీ పీపుల్ ఆన్ స్క్రీన్ కిస్సింగ్ ఈస్ స్టిల్ హావింగ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్. దట్ ఈస్ మనం ఒక 30 years ఆన్ స్క్రీన్ మీద చూపియడం వల్ల అది కామన్ అయిపోయింది. అలానే ఇలా చూపిస్తూ ఉంటే దేర్ విల్ బి ఎ చేంజ్ అని నా ఫీలింగ్. సో, దిస్ ఈస్ నాట్ అంటే, సో, ఇది ఈ ఒక్క సినిమానే కాదు. సో, ఐ సా దిస్ 'కేర్ ఆఫ్ కంచరపాలెంలో' కూడా ఇలానే ఉంటది. 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'లోనే అలా ఉంటుంది. 'కలర్ ఫోటోలో' ఇలానే ఉంటుంది. సో, కాన్షియస్‌గా ఇప్పుడొస్తున్న వాళ్ళు అంటే ఇట్లా స్ట్రైకింగ్‌గా చెప్పాలి అని కాదు కానీ, వాళ్ళ రైటింగ్‌లో అది ఇంబైబ్ చేసి చెప్తున్నారు. ప్రాబబ్లీ ఆ సోషల్ కండిషనింగ్‌కి పెద్ద డైరెక్టర్స్ 'కె. విశ్వనాథ్' వాళ్ళు కూడా చేశారనుకుంటా. చేశారు. కొన్ని సినిమాలైతే నేను చూసాను. అన్నీ చూడలేదు గానీ కొన్నైతే చూసాను. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా పిక్ అవుతోంది. సో, వి రిక్వైర్ ఫిల్మ్స్ లైక్ 'వకీల్ సాబ్' అండ్ వి ఆల్సో రిక్వైర్ ఫిల్మ్స్ లైక్ 'ఆ' అండ్ 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య', సో దట్ ఒక మంచి బ్లెండ్ వచ్చి దట్ ఇట్ గెట్స్ ఇంటూ ద డిస్కోర్స్ కంప్లీట్‌లీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న రీచ్ 'ఆ'కు ఉండదు. అండ్ 'ఆ'కున్న సో, 'ఆ'ని చూసి వాళ్ళు కూడా ఇలాంటి సినిమాలు తీయాలి అని అనుకుంటారేమో. పవన్ కళ్యాణ్ లైక్, సో, సిన్స్ హి ఈస్ ఎ మాసివ్ స్టార్, ఇలా చేయలేరు. దేర్ హాస్ టు బి ఆ స్టార్‌డమ్‌కి కూడా వాల్యూ ఇచ్చి తీయాలి సినిమాలు. దట్ ఈస్ దేర్. సో, ఇలాంటి సినిమాలు రావడం వల్ల అలాంటి సినిమాల్లో కూడా చేంజ్ వస్తుంది మెల్లమెల్లగా. సో, దట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. సీయింగ్ ఎ బిగ్గర్ పిక్చర్, దీస్ మూవీస్ అంటే టార్చ్ బేరర్స్ అంటారు కదా! సో, దీస్ మూవీస్ విల్ స్టాండ్ ఇన్ ద ఇనీషియల్ లైట్ ఫర్ అస్ టు బ్రింగ్ ద సొసైటల్ చేంజ్. అంటే చాలా మంది, అంటే నాకేమనిపిస్తుందంటే చాలా మంది ఫిలిమ్స్ సొసైటీలో చేంజ్ రావాలి, ఒక ఫిలిం చేంజ్ చేసేయాలి అంటే దట్ డజంట్ హ్యాపెన్ యాక్చువల్లీ, అకార్డింగ్ టు మీ అట్‌లీస్ట్. Even I have the same opinion. సో, ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్ అండ్ వెన్ యూ ట్రై టు ఇన్కల్కేట్, అంటే ఈ వాల్యూస్ ఏవైతే మీరు నమ్ముతున్నారో గట్టిగా, వాటిని ఎప్పుడైతే బ్లెండ్ చేసి ఆర్గానిక్ గా చూపించడం స్టార్ట్ చేస్తారో, దెన్ పీపుల్ విల్ స్టార్ట్ చాలా ఈజీగా, అంటే ఇలానే ఉంటుంది కదా నార్మల్ గా మా ఇంటి దగ్గర కూడా. సో,
సో ఇప్పుడు ఎలా అయితే సినిమా బండిలో మనం చూసినప్పుడు చాలా మంది ఫీల్ అయి ఉంటారు. మా ఊర్లో ఇలానే ఉంటాయి పరిస్థితులు అని. సో అలానే ఇది కూడా ఎప్పుడైతే చేంజ్ చేయడం స్టార్ట్ అవుతుందో, సో ఎవెన్చువల్లీ ఆ మొత్తం డిస్కోర్స్ చేంజ్ అవుతుంది. సో ఈ చిన్న సినిమాలు పెద్ద సినిమాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో లైక్ లుకింగ్ 10 years or 20 years ahead, these films will stand out for making a change in the whole industry. That is the point. రైట్. టార్చ్ బేరర్స్ అన్న వర్డ్ కరెక్ట్ దీనికి. అదే నువ్వు అన్నావు కదా! ట్రూ. దట్స్ ఎ వెరీ గుడ్ Yeah. పాయింట్ యాక్చువల్లీ. అంటే ఇంబైబ్ చేసి రాయడం వల్ల ఉండే ఇంపాక్ట్ అండ్ మన ఫ్యాక్షనిజం అనాలజీ తీసుకోవడం అనేది దట్ విల్ టెల్ యువర్ పాయింట్ యాక్చువల్లీ. విచ్ ఇస్ ప్రిటీ గుడ్. అండ్ నౌ ఆల్సో ఎక్స్‌ప్లెయిన్ వై డియర్ కామ్రేడ్ ఈస్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్. సో డియర్ కామ్రేడ్ బ్యాడ్ ఎందుకు అంటే దట్ ఫిలిం డజంట్ నెసెసరీలీ ఎంగేజ్ ద పీపుల్. అంటే చాలా ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడా మళ్ళీ చెప్తా. పర్లే సో పర్లే. డియర్ కామ్రేడ్ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఎందుకు అంటే ఆ మూవీ మనల్ని 3 గంటలు అలా కట్టిపెట్టి చూపిలేకపోతుంది ఆ ఇష్యూని. సో ఆ సినిమా ఏదైతే చెప్పాలనుకున్నా అది బాగుంది. కానీ ఎప్పుడైతే 3 hours నువ్వు సరిగ్గా కూర్చొని కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావో నీ బుర్రకు అది ఎక్కట్లేదు. వాళ్ళు ఏదైతే ఆ సినిమా లాస్ట్ కి ఏదైతే చెప్పాలనుకున్నారో సినిమాకి అది నీ బుర్రలోకి ఎక్కలేదు బేసిక్ గా. ఎందుకంటే యు లాస్ట్ ద ఫిలిం. నువ్వు సినిమాని ఎప్పుడో 2 hours Midway. ఫస్ట్ హాఫ్ కే Midway బాబాయ్. నీ బుర్రలోంచి ఎగిరిపోయింది. Yeah. కాబట్టి డియర్ కామ్రేడ్ ఒక మంచి సినిమా అయినా ఇట్ డజంట్ నెసెసరీ క్రియేట్ అన్ ఇంపాక్ట్. కానీ నాకు ఐ లైక్ డియర్ కామ్రేడ్ ఎందుకంటే నేను దాని Please don't go there. You had the luxury of skipping and using the forward button on your OTT platform. మాకు ఆ లగ్జరీ లేకుండే. 3 hours సీట్లో కూర్చున్నాం, పెద్ద స్క్రీన్ లో చూసినాం. మాకు ఆ సీనే లేకుండే అసలు. అది 3 hours తీసే సినిమాని ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ అసలు సంబంధమే ఉండదు. సో ఫస్ట్ హాఫ్ లో కట్ చేసాము. యా. సో డిఫరెంట్ సినిమాలని కంబైన్ చేసి ఎందుకు తీసాడు ఆయన. యా కరెక్ట్. సో అందుకని డియర్ కామ్రేడ్ ఇస్ బ్యాడ్ ఎగ్జాంపుల్ దో ద ఇంటెన్షన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ గుడ్. యా అదే నువ్వు ఫస్ట్ అన్నప్పుడు మేబీ ఇలానే ఈ పాయింటే చెప్తావు అనుకున్నా కానీ బట్ నౌ ఇట్ మేక్ సెన్స్. నౌ వాట్ యు అంటే ఆ ఆర్గానిక్ రైటింగ్ అనేది ప్రాబబ్లీ మిస్సింగ్ ఉంది డియర్ కామ్రేడ్ లో. అండ్ అదే 2 different ఫిల్మ్స్ అన్నా కదా. సో ఆ ఆర్గానిక్ రైటింగ్ అనేది ఆబ్వియస్లీ రాదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ లో అండ్ ఆ ప్రాబ్లం అనేది చూపించడం చాలా లేట్ గా తీసుకొస్తాడు. అండ్ అగైన్ too many songs. So that's a different case. We should not talk about Dear Comrade right now. I think we can move to Kalki. Yeah, I'll end with one last point. చివరిగా సినిమా ఎండ్ అయ్యేటప్పుడు రైట్ బిఫోర్ కలి షూట్స్ హర్ సెల్ఫ్ అందరూ కలిసి ఆ శ్లోకం పాడతారు. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి అని. ఈ శ్లోకం మీనింగ్ కూడా ఆ సినిమా స్టోరీకి రెఫరెన్స్ గానే వాడుకున్నాడు. బేసిక్ ఓవరాల్ మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఏంటి అంటే బ్రింగ్ మీ ఫ్రమ్ లైట్ టు ట్రూత్, బ్రింగ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అండ్ బ్రింగ్ మీ ఫ్రమ్ డెత్ టు మోక్ష. ఇది మీనింగ్. బ్రింగ్ మీ ఇన్ ద సెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గైడ్ మీ అన్నమాట. ఇది వేదాస్లో ఉంటుంది. సో అండ్ అగైన్ ఈ పర్టికులర్ శ్లోక వాడడానికి రీజన్ ప్రాబబ్లీ నాకు అనిపించింది ఏంటంటే ఈ మోక్ష అనే వర్డ్ ఆ అమ్మాయి పేరు అనమాట. అంటే కలి ఇమాజినేషన్ లో ఉండే ఆ చిన్నపిల్ల పేరు మోక్ష. అండ్ ఫిలిం ఓపెనింగ్ క్రెడిట్స్ లో నేను అనుకుంటున్న లోకానికి నేను చేరిపోయానా అన్నప్పుడు ఆ చిన్నపిల్ల డ్రాయింగ్ ఫ్లవర్ పెటల్స్ లాగా మారిపోయి దే అసెండ్ టు ద స్కైస్ అనమాట. అలా ఉంటుంది. సో విచ్ ఎగ్జాక్ట్లీ ఈజ్ వాట్ ద లిరిక్స్ ఆల్సో మీన్. అదే ఈ సినిమా ఎండింగ్ లో కూడా అవుతుంది. అంటే వెన్ షీ షూట్స్ హర్ సెల్ఫ్ షీ వాంట్స్ పీస్ ఫ్రమ్ హర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద మల్టిపుల్ పర్సనాలిటీస్ దట్ ఆర్ రన్నింగ్ ఇన్ హర్ హెడ్. వాటి నుంచి తను మోక్షం కోరుకుంటుంది. అది కొన్ని క్షణాలైనా కూడా తనకి చాలనుకుంటుంది. సో అందుకే షూట్ చేసుకుంటుంది. సో షీఈస్ గోయింగ్ బ్యాక్ టు హర్ చైల్డ్హుడ్. అంటే చైల్డ్హుడ్ లో తనకి ఆ ఫస్ట్ మొలెస్టేషన్ ఇన్సిడెంట్ జరగక ముందు వరకు షీ వాజ్ అట్ పీస్. అండ్ చిన్నపిల్లలకి ఎలాంటి టెన్షన్స్ ఉండవు, ఎలాంటి ప్రెషర్ ఉండదు. అండ్ దే ఆర్ ఆల్వేస్ లైవ్లీ అండ్ అట్ పీస్ అని చెప్పొచ్చు కదా. సో ప్రాబబ్లీ దట్ ఈస్ వాట్ హీ మెంట్ హియర్ అనమాట. గోయింగ్ బ్యాక్ టు చైల్డ్హుడ్ ఆర్ అటైనింగ్ మోక్ష. సో ఆల్ దీస్ లైన్స్ is what I connected.
ఐ థింక్ ఐ డైవ్డ్ ప్రాబబ్లీ టూ మచ్. ప్రాబబ్లీ అందుకే లాస్ట్ లైన్ కాజల్ రాసేది ఆ డైరీలో ఐఎమ్ నాట్ ఐఎమ్ గిల్టీ. గోయింగ్ టు డూ ఎ మాస్ మర్డర్ బట్ ఐఎమ్ నాట్ గిల్టీ అంటుంది. యెస్. ఆ సినిమాకి సంబంధించిన పాయింట్స్ అన్నీ మేము చెప్పాలనుకుంటున్నాం అన్నీ కవర్ అయిపోయాయి అనుకుంటా. సో నౌ మూవింగ్ ఆన్ టు డాక్టర్ రాజశేఖర్స్ 'కల్కి'. 'కల్కి' విషయానికొచ్చేసరికి నేను ఈ సినిమా ఫస్ట్ డే చూసాను. ఫస్ట్ డే మార్నింగ్ షో 9:15 షో. అది కూడా ఒక రాజశేఖర్ గారి సినిమాకెళ్ళాను. అర్థం చేసుకోండి ఎందుకు. అంటే ప్రశాంత్ వర్మ ఇస్ ద రీజన్. ఆయన రీజన్ కాదు. ప్రశాంత్ వర్మ కోసమే వెళ్ళాను. ఎందుకంటే ఐ సా ద టీజర్. ఐ లైక్ ద టీజర్ వెరీ మచ్. టీజర్‌లో విజువల్స్ చాలా అపీలింగ్‌గా అనిపించాయి నాకు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుండింది. సో దట్స్ వాట్ అట్రాక్టెడ్ మీ. అండ్ అందుకే వెళ్ళాను మార్నింగ్ షో. బట్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మూవీ రీచ్ అవ్వాలి అన్నట్టే ఉండే. ఆఫ్టర్ ఐ ఫినిష్ ద ఫిల్మ్. ఒక యావరేజ్ వన్ టైమ్ వాచ్ థ్రిల్లర్ లాగానే అనిపించింది. అండ్ ఆల్రెడీ ఇందాక ఆ గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు చెప్పాను కదా, హౌ ప్రశాంత్ వర్మ ఈస్ కన్సిస్టెంట్లీ హ్యావింగ్ రిఫరెన్సెస్ ఆఫ్ పురాణాస్ అండ్ వేదాస్ అండ్ ఇండియన్ ఇతిహాసాస్ అండ్ ఇన్ హిస్ బుక్, సారీ ఇన్ హిస్ ఫిల్మ్స్. కల్కిలో అయితే లిటరలీ ఇంకా ఫిలిం టైటిలే కల్కి అని పెట్టేసి అండ్ విష్ణుమూర్తి అవతారాలు అన్ని 9 అవతారాలను చూపించాడు సినిమాలో త్రూ రాజశేఖర్స్ క్యారెక్టర్. సో అంటే అతని మెయిన్ ఎయిమ్ ఆ క్యారెక్టర్స్ చూపించడము అండ్ అది ప్రయారిటీ అయిపోయి స్టోరీ సైడ్ ట్రాక్ అయిపోయింది అన్నట్టు అనిపించింది నాకు మూవీ చూసినప్పుడు అయితే. అండ్ రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ కామెడీకి రిలీఫ్ కోసం వాడుకున్నాడు అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ ప్రిటీ మచ్ వెల్ ఫర్ మీ. టీజర్లో ఉన్నట్టే విజువల్స్ కూడా చాలా బాగుండే సినిమాలో ఆల్ త్రూ. అండ్ కన్సిస్టెంట్గా మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుండింది. అండ్ ఒక పాయింట్ తర్వాత స్టోరీ ప్రెడిక్టబుల్ అయిపోయినా కూడా సేమ్ ఈ అవతారాలు చూపించాలి, అవతారాలను ఎస్టాబ్లిష్ చేయాలి నా సినిమాలో అన్న విధంగానే సినిమా తీశారన్నట్టు అనిపించింది. బట్ విచ్ ఇస్ ఓకే ఐ గెస్. ఎందుకంటే ప్రశాంత్ వర్మ ఆయన ఇంటర్వ్యూస్ చెప్పాడనమాట. హీ కన్సిస్టెంట్లీ కీప్ సేయింగ్ దిస్. ట్వీట్ కూడా చేశారనుకుంటా. హీ సెడ్ దట్ హీ లవ్స్ కమర్షియల్ సినిమా. అంటే ఆ కిక్ ఉంటుంది కదా కమర్షియల్ సినిమా చూస్తున్నప్పుడు. అంటే ఫేవరెట్ హీరో అవ్వచ్చు, నాన్ ఫేవరెట్ హీరో అవ్వచ్చు, డజంట్ మ్యాటర్. కానీ ఆ మాస్ సీన్స్, ఆ ఎలివేషన్స్, యూనో విత్ ద రౌజింగ్ బీజిఎం అండ్ ఆల్, అది ఒక థియేటర్లో చూస్తున్నప్పుడు ఆ ఫీల్ వస్తుంది. ఆబ్వియస్లీ ల్యాప్టాప్ ముందు కూర్చొని ఒక ఓటీటీలో చూస్తే ఆ ఫీల్ రాదు. కానీ బట్ దట్ ఈస్ వాట్ హీ సెడ్. సో ఆ కమర్షియల్ సినిమా అతను ఎంజాయ్ చేశాడు. అందుకే కమర్షియల్ సినిమా తీయాలి అని కాన్షియస్గానే డెసిషన్ తీసుకున్నా అని చెప్పారు యాక్చువల్లీ. సో దట్ ఈస్ వై హీ మేడ్ కల్కి. బట్ యా నాకైతే అలా అనిపించింది కల్కి సినిమా చూసిన తర్వాత. అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు కంపేర్ ఇట్ విత్ ఆ, ఐ థింక్ ఐ విల్ ప్లేస్ కల్కి బిలో ఆ ఓన్లీ. యా సో నేను కల్కిని ల్యాప్టాప్లో చూసాను. నాకు పెద్దగా ఏమీ నచ్చలేదు సినిమాలో. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు నచ్చింది ఏంటి అంటే జస్ట్ రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్. అంటే జస్ట్ ఒక క్యారెక్టర్లా కాకుండా స్టోరీ మొత్తం అతని చుట్టూ రివాల్వ్ అవుతుంది. సో ఐ మీన్ అతను ఆడియన్స్ క్యారెక్టర్ సినిమాలో. యా సో స్టోరీని డ్రైవ్ చేస్తాడు బేసిక్గా. అంటే అదే ఇది తెలుసా ఇది తెలుసా. అదే బేసికలీ ఈజ్ అ ప్లాట్ యా డివైస్. అతని త్రూనే మొత్తం స్టోరీని తీసుకెళ్తాడు బయటికి ముందుకి. యా సో నాకు చెప్పాలంటే రాహుల్ రామకృష్ణ యాక్టింగ్ తప్ప, ఐ మీన్ క్యారెక్టర్ తప్ప, యాక్టింగ్ కాదు క్యారెక్టర్ తప్ప పెద్ద పాజిటివ్స్ ఏమి అనిపించలేదు. స్టోరీస్ కూడా ప్రెడిక్టబులే. అది అంటే ఏదో ఎక్కడి నుంచి ఏదో ట్విస్ట్ తెచ్చడం కాదు. దెర్ ఇస్ అ ట్విస్ట్ ఆల్సో. అది సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ దట్ వీ ఆర్ నాట్ గివెన్ ఎర్లియర్. అంతే తప్ప ఏదో ఉన్న స్టోరీని అటు ఇటు తిప్పడానికి ట్రై అలా కాదు. సో దెర్ వాస్ ఆల్వేస్ సమ్ హిడెన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఆడియన్స్ అండ్ దట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇచ్చారో సో అది ట్విస్ట్ అది అన్నట్టు అనిపించింది. కానీ లేకపోతే నాకు అసలు పెద్ద నచ్చలేదు సినిమా. ప్రాబ్లీ అది ఓటీటీలో చూడడం వల్లనో లేదా మరీ ఎక్కువ డిటెక్టివ్ సినిమాలు టీవీ సిరీస్ చూడడం వల్లనో ఏంటో తెలియదు. కానీ యా సో నేను అంటే మరీ ఏదో యుద్ధం లాగా అవే చూస్తాను డిటెక్టివ్ టీవీ షోలు, సినిమాలు. యా సో ప్రాబ్లీ దట్ మైట్ ఆల్సో బి ద రీజన్. అంటే యూ బేసికలీ ప్రిడిక్టెడ్ ఇట్ అనమాట. ఇది ఇలా అవుతుంది, ఇలా అవుతుంది. సో
నీకు తెలిసి ఏమవుతది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవ్వాలి. అంటే హి కుడ్ నాట్ మేక్ యూ సిట్. అంతే గదా! సో, చూడడం గూడా అంటే ఓటీటీలో చూస్తున్నా కాబట్టి ఫైట్ సీక్వెన్స్ వచ్చేస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ అండ్ ద హోల్ అసలు సినిమాలో ఆదా శర్మకి రోల్ అక్కర్లేదు. దానికి ఆల్‌మోస్ట్ ఒక 25, 30 మినిట్స్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్, ఒక పాట, మళ్ళీ మధ్యలో 2, 3 సీన్‌లు ఆహ్, అది దట్ ఈస్ జస్ట్ బికాజ్ రాజశేఖర్ గారు ఉన్నారు కాబట్టి అది ఇంక్లూడ్ చేశారు. అది లేకపోతే అది ఉండేది కాదు అసలు సినిమాలో. అంతే కదా! కమర్షియల్ సినిమా అనొచ్చు. కమర్షియల్ సినిమా ఆయన ఎలిమెంట్ కోసమే గదా! సో అన్నెసెసరీ అనిపించింది నాకైతే. ప్రాబ్ సో ఎవ్రీథింగ్ హ్యాడ్స్ అప్ టు మీ వాచింగ్ ద ఫిల్మ్ ఆన్ ఓటీటీ అండ్ సో యాహ్! సో నాకైతే పెద్ద పాజిటివ్స్ ఏమి అనిపియలే. లైకింగ్ రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ ఇంకా కాన్షియస్ డెసిషన్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఆహ్, పాత అదే నువ్వు ఇందాక మెన్షన్ చేసినట్టు ఆ రిఫరెన్సెస్ ఇంక్లూడ్ చేయడం. ఈ 2 తప్ప నాకు ఇంకా పెద్దగా పాజిటివ్స్ ఏం కనపడలేదు సినిమా. అంటే ఆ రెఫరెన్సెస్ ఇంక్లూడ్ చేయడం కోసమే సినిమా తీస్తున్నాడాయన అన్నట్టు నాకనిపించింది. సో, నువ్వు ఓటీటీలో చూసావు కదా! సో, అంటే డిడ్ యూ పిక్ అప్ దోస్ రెఫరెన్సెస్ అండ్ సో అసలు ఆ లెవెల్‌లో నన్ను ఎంగేజ్ చేయలేదు సినిమా. అంటే నేను అసలు సినిమాని ఆహా! అంత దృష్టిలో చూడలేకపోయా. ఇట్ ఫెయిల్డ్ టు ఎంగేజ్ మీ. ఇప్పుడు ఆలో అన్ని డీటెయిలింగ్ ఎందుకు కనబడ్డాయి అంటే దట్ ఫిల్మ్ ఎంగేజ్ మీ కంప్లీట్‌లీ ఫర్ 2 అవర్స్. దీంట్లో నేను ఫస్ట్ హాఫ్ అన్ అవర్‌లోనే డైల్యూట్ అయిపోయింది నాకు. సో అసలు ఆ దృష్టిలో చూడలేదు. జస్ట్ నాకు అలా రిఫరెన్సెస్ కనబడ్డాయి. ఓకే. ఈయన పెట్టారు. కాన్షియస్‌గా పెట్టారు. సో, ఇది ఎందుకు కనబడింది అంటే బేసిక్‌గా 'జాంబీ రెడ్డిలో' గూడా ఉంటుంది ఈ రిఫరెన్స్. సో, ఆ హీరోయిన్ ఎప్పుడైతే దుర్గామాత లాగా చూపిస్తారో, సో, అవును. ఈ ఆహ్, బ్యాక్‌గ్రౌండ్‌లో మళ్ళీ ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ షిఫ్ట్ అవుతుంది. సో, నాకు అది గుర్తొచ్చి దెన్ ఐ కనెక్టెడ్ ఇట్ టు 'కల్కి' అండ్ దెన్ కనెక్టెడ్ ఇట్ టు సో, నాకు అది కాన్షియస్‌గా ఇది ఇంక్లూడ్ చేస్తున్నారు అని అనిపించింది. తప్ప ఆహ్, ఇంకా దానికన్నా ఎక్కువ తవ్వాలనుకోలేదు నేను. తవ్వాల అంటే ఫిల్మ్ ఫెయిల్ టు ఎంగేజ్ బేసికల్లీ. అండ్ ఐ ఆల్సో ఫీల్ యాస్ యూ సెడ్ ఆయన కమర్షియల్ సినిమా నచ్చడం దట్ ఈస్ ఆల్ వెల్ అండ్ గుడ్. 'కల్కి' వాస్ మేడ్ కాన్షియస్‌లీ. హి న్యూ వాట్ హి వాస్ డూయింగ్ అండ్ ఐ గెస్ హి డిడ్ ఎ ప్రెటీ గుడ్ జాబ్. అంటే ఇదేదో మిస్టేక్‌లో తీశారని కాదు. ఆయన ఏం చేస్తున్నారో ఆయనకు తెలిసే తీశారని అనిపించింది నాకు. ఎవిడెంట్‌గా కనబడింది. ఇలాంటి సినిమా తీయాలనుకునే తీశారు అన్నట్టు. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇఫ్ హి వాస్ ఫోర్స్డ్ ఆర్ మేబీ వాటెవర్ రీజన్‌కి ఆయన సినిమా తీసినా గూడా అవుట్‌పుట్ ఇంత రిచ్‌గా ఉండదు అని నా ఫీలింగ్. అంటే ఎందుకంటే విజువల్స్ అన్నా తీసుకో రైట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ ఆ కన్సిస్టెంట్ గుడ్ సినిమాటోగ్రఫీ గాని ప్రాపర్ బీజీఎం అండ్ ఏమంటారు సీన్‌కి తగ్గట్టు మ్యూజిక్ డైరెక్టర్స్ స్కోర్ చేయించడం. ఇవన్నీ కన్సిస్టెంట్‌గా ఉంచాడు కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైమ్ రెఫరెన్సెస్ అనేవి ఆల్ త్రూ ఉన్నాయి. సో, హి వాంటెడ్ టు డూ ఇట్. హ్మ్. లైక్ హి వాంటెడ్ ఎ ప్రాపర్ కమర్షియల్ సినిమా విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ references from the Puranas. So that is what he wanted to make, and that he did. But as an investigative thriller, I don't think it is a great investigative thriller. It's just an okay pass. ఇంతకుముందు నేను మెన్షన్ చేసిన పాయింట్ గురించి మాట్లాడేటప్పుడు వేరే భగవద్గీత రెఫరెన్స్ ఉంటుంది అని అక్కడ కలి టేబుల్ పైన భగవద్గీత రెఫరెన్స్ భగవద్గీత బుక్ ఉంటుంది. ఇందులో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ is shown reading Bhagavad Gita. So again, another consistent reference to Bhagavad Gita in Prashant Verma films. Yeah. ఇంకోటి నాకేమనిపించింది అంటే, ఈస్ సెట్ ఇన్ ఎ వెరీ మోడర్న్ టైమ్. అంటే ఒక 2018, 2017, 2019 ఇలాంటి టైమ్ పీరియడ్‌లో ఉంటుంది. విత్ ఆల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ అన్నీ ఉంటాయి. బట్ ఆయన సెకండ్ ఫిల్మ్ లాగా హి వాంటెడ్ టు గో బ్యాక్ ఇంటూ థాట్ కమర్షియల్ ఎరా వేర్ again, which takes back to our point which we discussed in Rooting for TFI, where there was a stretch of commercial films with only breaks from directors like కె. విశ్వనాథ్ గారు. సో, ఆ కమర్షియల్ ఎరాలో ఈ సినిమాని సెట్ చేయడానికి రీజన్ కూడా అదే ఏమో. అండ్ అది సెట్ చేసినందుకు హి యూజెస్ రేడియో అండ్ హి యూజెస్ రేడియో కామెంటరీలో మ్యాచెస్ వినడం, వరల్డ్ కప్ గురించి తెలుసుకోవడం.
రెఫరెన్స్ టు అంటే మేబీ హీస్ బీయింగ్ నాస్టాలజిక్ అబౌట్ ఇట్. అండ్ అది కాకుండా నెక్స్ట్ ఫిల్మ్ పోస్టర్స్ అయితే ఇంకా మొత్తం నింపేశారనమాట ఆ ఊర్లో మొత్తం. నేను అబ్జర్వ్ చేసినవైతే 'సాగర్ సంగమం' ఆబ్వియస్లీ డైరెక్ట్ సీన్స్ కూడా చూపిస్తాడు సినిమాలో. 'మొగుడు కావాలి' పోస్టర్ మెగాస్టార్‌ది. 'సీతాకోక చిలుక' డైరెక్ట్ సాంగే ప్లే చేస్తాడు. అండ్ వెనకాల 'కటకటాల రుద్రయ్య' పోస్టర్ కూడా ఉంటుంది 'రెబెల్ స్టార్‌ది'. సో, మేబీ ఆ పీరియడ్‌కెళ్ళిపోయి ఆయనకి నచ్చిన అంటే 'ప్రశాంత్ వర్మకి' నచ్చిన సినిమాలు లేదా ఆయనని ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన సినిమాలని రెఫరెన్స్ చేస్తూ వాటికి ఒక హోమాజ్ లాగా చేయాలనుకున్నాడేమో. దట్ ఈస్ ద రీజన్ వై హీ సెట్ దిస్ హోల్ ఫిల్మ్ ఇన్ 80s పీరియడ్, 1980s పీరియడ్. అండ్ ఆబ్వియస్లీ విచ్ ఆల్సో వర్క్స్ ఔట్ ఫర్ ద స్టోరీ. అండ్ అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేని టైంలో ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్‌ని సెట్ చేయడం అనేది ప్రాబబ్లీ చాలా ఈజీ అయిపోతుంది. వాట్ డు యూ సే ఎక్స్‌పర్ట్? యాహ్! అంటే తక్కువ డేటా ఉంటుంది. వాళ్ళకి అంటే ఇన్వెస్టిగేట్ జేయడానికి గూడా. కానీ అసలు దీంట్లో ఇన్వెస్టిగేషన్ అలా అలా ఏం చూపియరు గదా! జస్ట్ జస్ట్ ఇలా ఫ్లో అయిపోతది. అన్నీ ఆశ్చర్యంగా తెలిసిపోతూ ఉంటాయి. సో, ప్రతి రాహుల్ లూజ్ రామకృష్ణ రైటింగ్. కూడా యాహ్! రాహుల్ రామకృష్ణ కూడా నాకు తెలుసు ఎవరు చంపేశారో అంటాడు ఫస్ట్. తర్వాత రాజశేఖర్ ఎళ్లి ఎవరు చంపారు అని అడిగితే అది చెప్పకుండా కథ మొత్తం చెప్తాడు మళ్ళీ. యాహ్! ఆహ్, సో, అది థ్రిల్లర్ అంటే ఏదో థ్రిల్లర్ అంతే. ఇంకా యాహ్! అంటే మనం కేటగరికల్‌గా జానర్ ప్రకారం చెప్తున్నాం కాబట్టి కమర్షియల్ థ్రిల్లర్ అన్నట్టేమనిపించింది. హ్మ్. అంటే కమర్షియల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ప్రాబబ్లీ. విచ్ అండ్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ వేర్ 'ఆ'లో 'ఆ' ఈస్ కైండ్ ఆఫ్ అన్ అబ్స్ట్రాక్ట్ జాన్రా బెండింగ్ ఫిల్మ్ అనుకుంటా. అంటే అందులో ఒక స్పెసిఫిక్ జాన్రా అని ఉండదు. కామెడీ ఉంటది, థ్రిల్ ఉంటది. అండ్ ఒక స్లైట్ హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో, ఒక ఫస్ట్ ఫిల్మ్‌లో హి ఎక్స్‌పెరిమెంటెడ్ ఆన్ ఎవ్రీథింగ్. హి డిడ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ డూయింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ షోస్ హౌ మచ్ ద ప్రొడ్యూసర్స్ అగైన్ వి హావ్ టు అప్రిషియేట్ 'నాని' అండ్ ప్రశాంతి. యాహ్! 'ప్రశాంతి, నాని' అండ్ హిస్ టీమ్ ఇన్ బిలీవింగ్ ప్రశాంత్ వర్మ టు మేక్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే అండ్ ఫ్రమ్ వాట్ ఐ హర్డ్ ఈ ఫిల్మ్‌ని అండర్ 2 క్రోర్స్‌లో ఫినిష్ చేశారంట. అండ్ నన్ ఆఫ్ ద అండ్ ఆల్ ఆర్ మెజారిటీ ఆఫ్ ద యాక్టర్స్ హావ్ నాట్ టేకెన్ ఎనీ రెమ్యూనరేషన్ ఫర్ ద ఫిల్మ్. సో, బేసికల్లీ ఫిల్మ్ మేడ్ డీసెంట్ ప్రాఫిట్ అనుకుంటా అట్ ద బాక్స్ ఆఫీస్. ఐయామ్ నాట్ ఎగ్జాక్ట్‌లీ ష్యూర్. బట్ ఒక గుడ్ డెబ్యూ ఫిల్మ్ లాగా అయితే ఉండిపోతుంది. అండ్ నాని షుడ్ బి గెట్టింగ్ దట్ క్రెడిట్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్. రైట్. సెకండ్ ఫిల్మ్ గూడా నాని చూస్ టు డూ ఇట్ ది సేమ్ వే. అండ్ ద హిట్ ఈస్ ఎ ప్రాపర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. Yeah, Hit is a proper investigative thriller, definitely. యాహ్! So, moving on, Prashant Verma's third film, Zombie Ready. Sandilya garu, please start చేయండి. ఇందాక ముందు చెప్పినట్టు పాండమిక్ తర్వాత ఫస్ట్ సినిమా అనుకుంటా థియేటర్‌కెళ్ళి చూడడం. సో, నాకైతే బానే అనిపించింది. మంచి టైమ్ పాస్ అయింది. ఆహ్, నవ్వుకున్నంత సేపు నవ్వుకున్నాం. బయటికొచ్చాం. హ్మ్. అండ్ దట్స్ ఇట్. ఆ తర్వాత పెద్దగా మూవీ గురించి ఇంకేం గుర్తులేదు. అండ్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మూవీ అనిపించింది. సో, అంటే ఆ సిట్యుయేషన్స్‌కి ఆహ్, ఇఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ అండ్ లాఫింగ్ ఫర్ 2 గంటలు నవ్వుకొని బయటకొచ్చేసారు. అండ్ తర్వాత దాని గురించి మర్చిపోవడం వాస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ఫిల్మ్ అనిపించింది. అండ్ ఆల్సో ఇంట్రొడ్యూసింగ్ ఎ న్యూ జానర్ అంటే జాంబీతో చాలా మంది చాలా రకాల సినిమాలు తీస్తారు. అంటే కొంతమంది కామెడీ ఇంక్లూడ్ చేసి తీస్తారు. కొంతమంది ఓన్లీ సీరియస్‌గా తీస్తారు. లైక్ 'ట్రైన్ టు బూసాన్.' యాహ్! సో 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 తెలుగులో ఫస్ట్ జాంబీ మూవీ కాబట్టి అండ్ ఆల్సో దాన్ని ఆహ్, ఏమంటారు మన తరతరాలుగా వస్తున్న యాహ్! రాయలసీమతో ఇంబైబ్ చేసి కామెడీ జనరేట్ జేయడము. అండ్ యాహ్! ఐ థింక్ హి ఎక్స్‌ప్లోర్డ్ ఎ న్యూ స్పేస్ అండ్ ఇట్ వర్క్డ్ ప్రిటీ వెల్. అంటే నువ్వు ముందన్నట్టుగా అతను సో ఎవిడెంట్‌గా ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క జానర్ ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటున్నాడు. అది క్లియర్‌గా ఉంది యాక్చువల్లీ. అండ్ ఎగ్జాక్ట్‌లీ. అది కాన్షియస్‌గా ఒక్కొక్క సినిమాతో ఒక దాంట్లో ఫస్ట్ 2 ఫిల్మ్స్‌లో పెద్ద కామెడీ ఉండదు. సో థర్డ్ ఫిల్మ్ మెయిన్‌లీ ఫోకస్డ్ ఆన్ థాట్. అండ్ హి ప్రిటీ వెల్ అచీవ్డ్ ఇట్ నాకు తెలిసి. యాహ్! యాహ్! ఆహ్,
అండ్ కొన్ని దగ్గర హైస్ ఉంటాయి. అవి బానే వర్కౌట్ అవుతాయి కూడా. థియేటర్‌లో అయితే నాకైతే వర్కౌట్ అయ్యాయి. సో, ఎప్పుడైతే ఆ హీరోయిన్ అలా కత్తి పట్టుకుంటుందో అండ్ అవన్నీ బానే వర్కౌట్ అయ్యాయి. అండ్ కామెడీ గూడా జాంబీతో జనరేట్ చేసింది గానీ, లేదా ఆ బామ్మతో జనరేట్ చేసింది గానీ, సో, అంతా బానే వర్కౌట్ అయింది. సో, నాకైతే పెద్ద కంప్లెయింట్స్ లేవు ఆహా! సినిమాతో. అంటే ద పర్పస్ దట్ ఇట్ వాస్ మేడ్. సో, జనాల్ని నవ్వుకోవాలి అండ్ ఈ మిక్స్డ్ బోత్ జాంబీ అండ్ రాయలసీమ. సో, నాకైతే బాగా నచ్చింది సినిమా అయితే. నచ్చింది ఇన్ ద సెన్స్ గుడ్ వన్ టైమ్ వాచ్. యాహ్! అంటే అదే నాకు గూడా ఆల్‌మోస్ట్ సిమిలర్ ఒపీనియనే ఉంది. అంటే నువ్వన్నావు గదా! పాండమిక్ అయిపోయింది. అప్పుడప్పుడే థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. సో, యూ జస్ట్ వాంటెడ్ టు గో హావ్ ఫన్ అంటే రిలాక్స్ ఫర్ 2 అవర్స్ అండ్ కమ్ బ్యాక్. అలాంటి ఒక ఫర్గెటబుల్ మూవీయే 'జాంబీ రెడ్డి' అన్న పర్పస్‌తోనే తీశాడు. అండ్ హి లిటరల్లీ టోల్డ్ దిస్ ఇన్ ఎన్ ఇంటర్వ్యూ ఆల్సో. ఐ థింక్ 'హృదయ రంజన్‌తో' జరిగిన ఇంటర్వ్యూలో ఇది చెప్పారనుకుంటా. వేర్ ఆయన స్క్రిప్ట్ రాసి అదే సేమ్ అగైన్ స్క్రిప్ట్స్ విల్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది స్క్రిప్ట్ అనుకుంటా. అండ్ ఇందులో అతనికి క్రెడిట్ ఉంటుంది. ప్రశాంత్ వర్మ క్రెడిట్ తీసుకున్నారు. స్టోరీకి గాదు. ఐ థింక్ స్క్రీన్ ప్లేకి అనుకుంటా. స్టోరీ సిమిలర్ స్టోరీ వేరే పర్సన్ నుంచి వచ్చిందంట. సో, క్రెడిట్ సంగతి పక్కన పెట్టేస్తే, అనుకున్న స్టోరీ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అనుకుంటా పాండమిక్ వచ్చింది. సో, దే స్టాప్డ్ షూటింగ్ ఫర్ సమ్ టైమ్. అండ్ కరోనా అండ్ సేమ్ వైరస్ ఇలాంటి విషయాలే రియల్ లైఫ్‌లో జరుగుతున్నందుకు అండ్ సినిమా తను షూటింగ్ చేస్తున్నప్పుడు డబ్బింగ్‌లో మార్చేసుకోవచ్చులే అన్నట్టు చాలా చేంజ్ చేశారంట యాక్చువల్లీ. వేర్ హి ఇంట్రొడ్యూస్డ్ కరోనా ఇంటూ ఇట్ అండ్ ఓపెనింగ్ క్రెడిట్స్‌లో 'గో కరోనా గో' అని ఒక కామెడీ సాంగ్ పెట్టేసి సో, అంటే హి మేడ్ ఇట్ రిలేటబుల్. సో దట్ ఎందుకంటే ఆయన ఫిల్మ్ రిలీజ్ అవుతున్న టైమ్ పీరియడ్‌కి చాలా రిలేటబుల్ ఉండాలి. అండ్ దట్ ఈస్ ద ఎంటైర్ పర్పస్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ హి వాంట్స్ టు జనరేట్ కామెడీ అండ్ మేక్ పీపుల్ ఫీల్ గుడ్ అండ్ ఫర్గెట్ అబౌట్ ఆల్ ద హారర్స్ హ్యాపెనింగ్ బ్యాక్ ఇన్ రియాలిటీ. అది చేయాలనే ఇంటెన్షన్‌తోనే చేశారు. సో, దట్ డిడ్ వర్కౌట్. అండ్ నేను చూసింది 'ఆహాలో'. సో, ఇట్ డిడ్ంట్ మ్యాటర్ వేర్ ఐ వాస్ వాచింగ్. సో, దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సిమిలర్ ఇంటెన్షన్‌తో వచ్చిన అదర్ ఫిల్మ్ విచ్ ఆల్సో రిలీజ్డ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ 'జాతిరత్నాలు.' నేను 'జాతిరత్నాల్‌ని' థియేటర్‌లో చూడలేకపోయాను. ఐ హాడ్ టు వెయిట్ ఫర్ 1 ½ మంత్ ఆర్ 2 మంత్స్ అనుకుంటా. ప్రైమ్‌లో వచ్చేదాకా వెయిట్ చేశా. సో, 'జాతిరత్నాలు' అండ్ 'జాంబీ రెడ్డి' రెండిటికి కంపారిజన్స్ నేను డ్రా చేయాలనుకుంటున్నా. ఎందుకు అంటే 'జాతిరత్నాలు' సినిమాలో ఏం జరుగుతుందో అంటే ఎంత సిల్లీ ఉంటదంటే స్టోరీ సిల్లీ ఉంటది. క్యారెక్టర్ సిల్లీ ఉంటాయి. ద ఫిల్మ్ డజంట్ టేక్ ఇట్‌సెల్ఫ్ సీరియస్‌లీ అసలు. ఈ సినిమా అసలు ఏందిరా ఇది అన్నట్టుంటది. కానీ నవ్వుకుంటాం. తర్వాత మర్చిపోతాం. ఇది 'జాతిరత్నాలు' ఒక 100% అచీవ్ చేయగలిగింది అనిపించింది. వేరేస్ 'జాంబీ రెడ్డి' అంత అచీవ్ చేయలేకపోయింది అనిపించింది. ఎందుకు ఇలా అంటున్నా అంటే ఆ వైరస్ అనేది సీరియస్. అది నిజము. దీనికో క్యూర్ కావాలి. ఆ క్యూర్ కోసం ఎక్కడో టెంపుల్‌లో శివుడి పైన పడుతున్న నీళ్ళ నుంచి వాటెవర్ ఆయన ఏదైతే రాసుకున్నారో, అది తాగితే క్యూర్ అయిపోతాడు. అండ్ ఈ నీళ్ళు అక్కడ కొలనులో పడుతున్నాయి కాబట్టి, ఆ కొలనులో అందరొచ్చి ఆ కొలనులో దిగంగానే క్యూర్ అయిపోతారు. అంటే హి టుక్ ద ఫిల్మ్ సీరియస్‌లీ అంటే ద ఫిల్మ్ టేక్స్ ఇట్‌సెల్ఫ్ సీరియస్‌లీ అట్ సమ్ పాయింట్స్. ఇంత సీరియస్ తీసుకోకుండా కామెడీ కోసమే తీస్తున్నాం అన్నట్టు తీసుంటే అండ్ మరీ టూ ఎమోషనల్‌గా తీసుకోకుండా, టూ ఎమోషనల్ సీన్స్ పెట్టకుండా ఉండుంటే మేబీ ఇంకా బాగుండే అనిపించింది. బట్ ఐ వాంటెడ్ టు డ్రా ద పారలెల్ బిట్వీన్ దీస్ 2 ఫిల్మ్స్. సో, మేబీ ఇలా తీసుంటే 'జాతిరత్నాలు' ఎంత సిల్లీగా ఉంటదో, మేబీ అలా తీసుంటే ఈ జాంబీ ఫ్యాక్టర్ వల్ల కామెడీ ఇంకా జనరేట్ అయ్యేదేమో. యాహ్! సో, ఈ కంపారిజన్ తీసుకొచ్చా కాబట్టి, సో, ఇప్పుడు 'జాతిరత్నాలు' ఐ డోంట్ నో నువ్వు ల్యాప్‌టాప్‌లో చూసావు కాబట్టి నీకు పెద్దగా నచ్చిందో లేదో నాకు తెలీదు గానీ, నేను ఫర్ ష్యూర్ చెప్పగలను. నేను ఒకవేళ దీన్ని ల్యాప్‌టాప్‌లో చూసుంటే మాత్రం అస్సలు నచ్చేది కాదు నాకు 'జాతిరత్నాలు.' సిమిలర్‌లీ 'జాంబీ రెడ్డి' ఆల్సో. ఓకే. సో, సో, బట్ 'జాతిరత్నాలు' నేను థియేటర్‌లో చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. బికాజ్ ద థియేటర్ వాస్ ఓవర్‌వెల్మింగ్ విత్ లాఫ్స్ అండ్ దట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as కలెక్టివ్ కాన్షియస్. అండ్ మనం యెస్. గూడా వి టెండ్ టు లైక్ ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల మనం గూడా వి లాఫ్ ఎట్ సమ్ జోక్స్. అంటే మనకు పెద్దగా ఎక్కకపోయినా ఆ సిట్యుయేషన్ లైక్ ఆ ఎనర్జీ వల్ల మనం గూడా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాం. దట్ ఈస్ వై ఆ థియేటర్ ఎన్వైర్న్‌మెంట్‌కి కొన్ని తగ్గ సీన్స్ రాసుకుంటారు. అలానే 'జాంబీ రెడ్డి' గూడా. సో, దట్ ఈస్ ప్రిటీ ఎవిడెంట్ నన్నడిగితే. సో,
జాతిరత్నాలు థియేటర్‌లోనే ఎందుకు రిలీజ్ చేయాలి అని వాళ్ళు ఎందుకు అంత పట్టుబట్టారంటే దే నో అవును. అది ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తే ఇట్ వోంట్ వర్క్ అని. బికాజ్ అవును. ద ఫిల్మ్ ఇట్‌సెల్ఫ్ డజంట్ టేక్ ఇట్ సీరియస్‌లీ. ఎగ్జాక్ట్‌లీ అదే పాయింట్. నేను ఓటీటీలో చూసాను. కానీ ఐ డిడ్ నాట్ వాచ్ అలోన్. ఐ డిడ్ నాట్ వాచ్ ద ఫిల్మ్ అలోన్. నేను ఫ్రెండ్స్‌తో కలిసి చూసాను. సో, థాట్ ఆల్సో డెఫినైట్‌లీ వర్క్డ్ ఔట్. అండ్ 'జాంబీ రెడ్డి' ఐ వాచ్డ్ ఇట్ అలోన్. బట్ 'జాంబీ రెడ్డి' వాస్ నాట్ మేడ్ ఫర్ థాట్ పర్పస్. అంటే ఈ నువ్వన్నట్టు ఇట్ వాస్ మేడ్ ఫర్ దట్ కలెక్టివ్ కాన్షియస్‌నెస్ అండ్ ద థియేటర్ ఎన్వైర్న్‌మెంట్ అన్నావు గదా! అది 'జాతిరత్నంలో' చాలా ఎవిడెంట్‌గా ఉంటది. కానీ 'జాంబీ రెడ్డిలో' ఉండదు. అది కరెక్ట్. లేకపోయినా కూడా 'జాంబీ రెడ్డి' కొన్ని సిట్యుయేషన్స్‌లో టేక్ ఇట్‌సెల్ఫ్ సీరియస్‌లీ. అది ఇఫ్ ఇఫ్ 'ప్రశాంత్ వర్మ' హాడ్ లెట్ దట్ గో అండ్ సినిమాని ఎలా అయితే ఒక గేమ్ డెవలపర్ అండ్ ఒక గేమర్ పర్స్పెక్టివ్ నుంచి ఓపెన్ చేస్తాడు సినిమాని. అతను గేమర్ ఉంటాడు. అండ్ గేమ్స్ యాహ్! డిజైన్ చేస్తుంటాడు. సో, అలాంటిది ఒక గేమ్ లాగా తీసిండే సినిమాని వేర్ ఎనీథింగ్ విల్ హ్యాపెన్. ఏదైనా జరుగుతది సినిమాలో. దేర్ ఈస్ నో లాజిక్. దేర్ ఈస్ నో రీజనింగ్ బిహైండ్ ఇట్. అన్న రేంజ్‌లో తీసుంటే ప్రాబబ్లీ రిజల్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుండే. యాహ్! ఏమో ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్రెడీ అంటే కమర్షియల్‌గా అయితే బిగ్ హిట్. నేను చూడడం అయితే ఆల్‌మోస్ట్ 10 క్రోర్స్ వరకు కలెక్ట్ చేసింది. 3 క్రోర్స్ ఏమో బడ్జెట్ అని ఏదో చూసాను వికీపీడియాలో. ఓహ్! దెన్ ఆహ్, దట్ ఈస్ గుడ్. దట్ ఈస్ గుడ్. యాహ్! సో మూవీ ఈస్ ప్రాఫిటబుల్. హిట్ సినిమా టెక్నికల్లీ. యాహ్! అండ్ ఇంకొక పారలెల్ డ్రా చేయాలి అంటే 'ఆకాశమే నీ హద్దురా' కూడా డ్రా చేయొచ్చు. 'ఆకాశమే నీ హద్దురా' కూడా ఇట్ వాస్ అంటే ఇట్ వాస్ రిటెన్ ఫర్ థియేటర్స్. మనకి సో ఆ సినిమా చూస్తూ ఉంటే ఈ ఎగ్జాక్ట్‌లీ. సిట్యుయేషన్స్‌లో జనాలు అరుస్తారు అని చెప్పి నువ్వు నేను కూడా చెప్పగలం. లీ డైరెక్టర్స్, రైటర్స్ వదిలేయి. నువ్వు నేను అవును. కూడా చెప్పగలం అన్నమాట. ఈ సినిమాస్‌లో అరుస్తారు థియేటర్‌లో జనాలు. 'సూర్య' ఈ యాక్షన్‌కి లేదా ఈ ఈ సీన్‌కి సీన్‌లో అని. యాహ్! కానీ ఆ సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సిన్స్ ఇట్ ఈస్ ఎ జర్నీ అండ్ అన్ ఇన్‌స్పైరింగ్ స్టోరీ పీపుల్ విల్ రిలేట్ టు ఇట్ మచ్ మోర్. అది కాబట్టి అది ఓటీటీలో కూడా వర్క్ అయింది. బట్ అదే 'జాతిరత్నాలు' ఆర్ 'రామిరెడ్డి' అంత వర్క్ అయ్యేది కాదు. యాహ్! ఐ విల్ టేక్ దట్ పాయింట్. ఎందుకంటే ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ వాచింగ్ 'ఆకాశమే నీ నిద్ర' ఐ టోల్డ్ దిస్ టు నీతో అన్నా గూడా. ఈ సినిమా థియేటర్‌లో వచ్చిండాల్సిందిరా అని. అండ్ యాహ్! నేనే గాదు ట్విట్టర్‌లో చాలా మంది అన్నారు. సో, యాహ్! దట్ ఈస్ ట్రూ. యాక్చువల్లీ సుధా కొంగరాలు కూడా మల్టిపుల్ ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. థియేటర్‌లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. టైమ్స్ ఆర్ బ్యాడ్ కాబట్టి ఓటీటీలో రిలీజ్ చేశాను. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. 'ఆ' అండ్ 'కల్కి'లో డీటెయిలింగ్ గురించి ఆల్రెడీ మాట్లాడాం. బట్ ఈ ఈ సినిమా విషయానికొచ్చేస్తే అండ్ సిన్స్ ఇట్ ఈస్ సెట్ ఇన్ ద కాంటెంపరరీ టైమ్స్ అతనింకా 'ప్రశాంత్ వర్మ' మొత్తం డీటెయిలింగ్‌తో నింపేశారనమాట. మెటా సినిమాటిక్ రెఫరెన్సెస్ గానీ, తన సొంత సినిమాలకి రెఫరెన్సులు గానీ, హాలీవుడ్ సినిమా రెఫరెన్సెస్ గానీ, లేదా తనని ఇన్‌స్పైర్ చేసిన సినిమా రెఫరెన్సెస్ గానీ, ఇప్పటివరకు 'ఆ' ఇంకా 'కల్కి'లో అంటే ఆయనకి ఛాన్సెస్ దొరకలేదు. ఈ సినిమా అంటే ఆయనని ఇన్‌స్పైర్ చేసిన వరల్డ్ సినిమా గురించి రెఫరెన్సెస్ పెట్టడానికి. ఇందులో అండ్ బికాజ్ హీస్ కాన్షియస్‌లీ టేకింగ్ డెసిషన్స్ టు మేక్ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ ఆయనకొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదా ఒక రోడ్ మ్యాప్ అనేది చాలా క్లియర్‌గా ఉండడం వల్ల ఈ థర్డ్ సినిమాలో అండ్ బికాజ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ జాంబీస్ అండ్ ఒక గేమింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీశారు కాబట్టి 'స్టార్ వార్స్' నుంచి 'పల్ప్ ఫిక్షన్' దాకా అన్ని రిఫరెన్సెస్ నింపేశారనమాట. సో, యూ ఫీల్ నైస్ వెన్ యూ పిక్ ఔట్ ఆల్ దీస్ రిఫరెన్సెస్. అప్పుడప్పుడు మంచిగా అనిపిస్తది. ఓహ్! ఇది పెట్టాడు, ఇది పెట్టాడు, ఇలా ఉంది అని. సో, దట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ థింగ్ అబౌట్ ఫిల్మ్స్ అంటే నాకైతే ఇలాంటివి చాలా నచ్చుతాయి. అంటే ఎవరైనా డైరెక్టర్ పర్పస్ ఆన్ పర్పస్ ఇలాంటి డీటెయిల్స్ ఆయన సినిమాల్లో పెడితే అండ్ అవి నేను పిక్ ఔట్ చేస్తే ఐ లైక్ టు డూ దట్ అనమాట. సో, దట్ ఫీల్స్ లైక్ ఐ యామ్ డైరెక్ట్‌లీ టాకింగ్ టు ది డైరెక్టర్. అంటే నాలాంటి వాళ్ళ కోసమే ఇది పెట్టాడు అన్నట్టు అనిపిస్తది. విచ్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. యాహ్! మేబీ నేను ఏమి అబ్జర్వ్ చేయలేదు గానీ బట్ అంటే నెసెసరీ కూడా కాదనిపించింది. అంటే అబ్జర్వ్ చేసినా నెసెసరీ చేయకపోయినా ఇట్ కాదు. డజంట్. ఇట్ డజంట్ మ్యాటర్. ఉంటాయి అంతే. ఐ యాహ్! డోంట్ యాహ్! కేర్. యాహ్! ఇట్ డోంట్ సర్వ్ ఎనీ పర్పస్. ఓహ్! క్యారెక్టర్ ఆర్క్ వచ్చేసింది. ఇది ఈ రిఫరెన్స్ వల్ల ఇది వచ్చింది. అంత సీన్ లేదు. అదే అంటున్నా. ఇట్ డజంట్ టేక్ ఇట్‌సెల్ఫ్ సీరియస్‌లీ. జస్ట్ ఉన్నాయి అంతే. హి రైట్. జస్ట్ డంప్డ్ రిఫరెన్సెస్. జస్ట్ హౌ ఇన్ 'జాతిరత్నాలు' 'రాఘవ రామకృష్ణ' షర్ట్ పైన ఇలా ఉంటది. హార్ట్ బ్రేక్ ఏదో ఉంటది షర్ట్ పైన. ప్రింట్ అయి ఉంటది. ప్రతి సీన్‌లో షర్ట్ అలానే ఉంటుంది. యాహ్! ఆ! అదే. సో, దట్ నీడ్ నాట్ బి దేర్. ఇట్ డజంట్ సర్వ్ ఎనీ పర్పస్. బట్ కామెడీ జనరేట్ చేస్తుంది.
ఇన్ ద సేమ్ వే హియర్ ఆల్సో జస్ట్ రెఫరెన్సింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పబ్‌జీ గన్స్ రిఫర్ చేస్తాడు. గేమ్ గురించి రిఫర్ చేస్తాడు. సో ఇలాంటివన్నీ దే ఆర్ జస్ట్ దేర్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ అన్నట్టు. యాహ్! అండ్ ఇంకోటి ఇందాక రోడ్ మ్యాప్ అని మెన్షన్ చేశా కాబట్టి ఇన్ ద వెరీ సేమ్ ఇంటర్వ్యూ 'హృదయరంజన్‌తో' ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ చెప్పాడు లిటరల్లీ దట్ అంటే హి ఈస్ వెల్ అవేర్ అబౌట్ ద ఫేమస్ జాంబీ ఫిల్మ్స్ విచ్ కేమ్ ఇన్ హాలీవుడ్. 'షాన్ ఆఫ్ ద డెడ్' గాని, 'డాన్ ఆఫ్ ద డెడ్' గాని ఇలాంటి జాంబీ ఫిల్మ్స్ అన్నీ చూసి అంటే ఆల్రెడీ ఆయన చూసారు ఆబ్వియస్‌లీ. చూసిన తర్వాతనే ఇలా ఇందులో తీయాలనే ఐడియా వచ్చింది అన్నట్టు అన్నారు. అండ్ అది గాకుండా ట్రైలర్‌లో గూడా హి లిటరల్లీ మెన్షన్స్ ద ఫిల్మ్స్ నేమ్స్. ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజెస్ దేర్ ఈస్ నో స్కోప్ ఫర్ అస్ ఆర్ ఈవెన్ క్రిటిక్స్ టు క్రిటిసైజ్ హిమ్ సేయింగ్ దట్ ఓహ్! ఇది ఇక్కడి నుంచి కాపీ కొట్టాడో, ఇది ఇక్కడి నుంచి కాపీ కొట్టాడు అన్న స్కోప్‌ని గూడా తీసేసి డైరెక్ట్ ట్రైలర్‌లోనే వెన్ 'షాన్ ఆఫ్ ద డెడ్' మీట్స్ చెన్నకేశవరెడ్డి అన్నట్టు ఏదో ఉంటది ట్రైలర్‌లో. సో హి ఈస్ వెల్ అవేర్ అబౌట్ ఆల్ ద మెటా సినిమాటిక్ రిఫరెన్సెస్. అండ్ ఇంకో పాయింట్ మెటా సినిమా ఏంటి అంటే వి కీప్ మెన్షనింగ్ దిస్ కదా! మెటా సినిమా అంటూ ఉంటాం. సో బేసికల్లీ మెటా సినిమా అంటే ఏంటి అంటే a film which is consciously saying that it is showing you a film, or a film which consciously talks or shows the processes involving making a film. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'వంశీ' గారి 'సితార' అదొక మెటా సినిమాటిక్ ఫిల్మ్. 'నాగ్ అశ్విన్స్' 'మహానటి', 'క్వెంటిన్ టారంటినోస్' 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్' అండ్ 'ప్రవీణ్ కాండ్రేగులాస్' 'సినిమా బండి'. ఫిల్మ్స్ విచ్ ఆర్ కాన్షియస్‌లీ టెల్లింగ్ ద ఆడియన్స్ మీరు సినిమా చూస్తున్నారు. ఆ సినిమాలో ఇంకో సినిమాని చూపియడం. సో దీన్ని మెటా సినిమా అంటారనమాట. సో ఇది మేము ఎస్టాబ్లిష్ చేయకుండానే మెటా సినిమా అంటూ ఉంటాం. సో ఇది చెప్పేస్తే వింటున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. అండ్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు రిఫరెన్సెస్ ఆఫ్ గాడ్స్ ఇన్ ప్రశాంత్ వర్మ ఫిల్మ్స్. తేజ్ ఒక ట్రాలీ ఒక వెహికల్ నడుపుతూ వస్తూ ఉంటాడు సెకండ్ హాఫ్‌లో 'జాంబీ రెడ్డిలో'. అందులో క్లియర్‌గా హనుమంతుడి బొమ్మ ఉంటదనమాట. హనుమంతుడి స్టిక్కర్ ఉంటది ఆ వెహికల్ పైన. అండ్ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ శివుడి టెంపుల్‌లో దే విల్ ఫైండ్ ద క్యూర్ ఫర్ ద వైరస్ ఇన్ ద ఫిల్మ్. ఈ 2 రిఫరెన్సెస్ అగైన్ మళ్ళీ 'కల్కిలో' ఉంటాయి. 'కల్కిలో' నాసర్ గారి క్యారెక్టర్ పేరు సాంబశివ అనుకుంటా. ఐ డోంట్ నో. ఆయన యాహ్! ఆయన హనుమంతుడి విగ్రహానికి అభిషేకం చేస్తూ కనిపిస్తుంటారు. అంటే ఆయన హనుమంతుడి టెంపుల్‌లో పనిచేసే పూజారి అని చూపిస్తారు. సో అగైన్ దీస్ 2 ఆర్ రిఫరెన్స్ దేర్. సో ఈ కన్సిస్టెన్సీ అనేది చాలా నచ్చింది. అండ్ అనదర్ ఎక్సైటింగ్ థింగ్ ఏంటి అంటే లిటరల్లీ ఆయన ఫోర్త్ ఫిల్మ్ 'హనుమాన్' అని పెట్టేసి హి ఈస్ మేకింగ్ ఎ సూపర్ హీరో ఫిల్మ్. అండ్ అది అనౌన్స్ చేసేటప్పుడు కూడా డిస్క్రిప్షన్‌లో ఏం రాసారంటే దే ఆర్ ప్రాబబ్లీ స్టార్టింగ్ ఎ సినిమాటిక్ యూనివర్స్ విత్ దిస్ ఫిల్మ్. సో ఇది ఒరిజిన్ స్టోరీ అంట. సో ఐ థింక్ దేర్ విల్ బి అట్‌లీస్ట్ 2 ఆర్ 3 పార్ట్స్ ఆఫ్ దిస్. సో దట్ ఈస్ ఆల్సో ప్రిటీ ఎక్సైటింగ్. నాకైతే ఐ యామ్ డెఫినెట్‌లీ సోల్డ్. ఐ యామ్ డెఫినెట్‌లీ వాచింగ్ వాటెవర్ ప్రశాంత్ వర్మ ఈస్ మేకింగ్ ఆఫ్టర్ దిస్. రైట్. నేను గూడా ఐయామ్ ఆల్సో ప్రిటీ ఎక్సైటెడ్. బట్ చూడాలి సూపర్ హీరో ఫిల్మ్ ఎలా టర్న్ అవుట్ అవుతుందో. And I hope it is not. I hope it is better than Chris 3. యాహ్! సో మన వాళ్ళు వీఎఫ్ఎక్స్‌తో ఎన్ని మ్యాజిక్ చేస్తారో చూడాలి. అండ్ Yep. 'శ్రీమంతుడులో' లాగా ఉండకపోతే అది చాలు. యాహ్! సో ఐయామ్ ఆల్సో ప్రిటీ ఎక్సైటెడ్ ఫర్ థట్. సో అదండి మా డిస్కషన్ అబౌట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అండ్ ఆయన తీసిన 3 సినిమాల గురించి. సో మళ్ళీ వచ్చే వారం ఇంకో కొత్త ఎపిసోడ్‌లో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు నమస్కారం. అందరికీ నమస్కారం.